పంకజమాల పద్మాలమాల కలిగిన వాడు. నమ పంకజనేత్రాయ అంటే పద్మం అంటే కన్నులు కలిగిన. నమస్తే పంకజాంగ్రయే పద్మం లాంటి పాదాలు కలిగిన వాడు. శబ్దంతో పాటు అర్థంలోకి వెళ్ళిపోవాలి. అలా చెప్పినప్పుడే ఆ చెప్పేటువంటి శ్లోకం అర్థవంతంగా ఉంటుంది. లేదంటే ఊరికే చెప్తున్నట్టు దానివల్ల కాస్త పుణ్యం ఉంటుంది, అనుమానం లేదు. అదే సమయంలో చెప్పేటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అర్థాలను కూడా మనము గమనించాలి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరద్విషే నమః. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి చారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ప్రభుపాద ప్రణామంత్రం అర్థం చెప్పు చిన్న కృష్ణ. ప్రభుపాద ప్రణామంత్రం చెప్పాం కదా, ఇప్పుడు దాని అర్థం చెప్పు. విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్ఠాయ. అంటే నిత్యం కూడా భగవంతుని యొక్క సేవలో ఉంటారు కాబట్టి. ఇంకొకటి వచ్చిన విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్ఠాయ అంటే కృష్ణుడి గురించి ఎప్పుడు కూడా అందరికి చెప్తారు అని చెప్పేసి నేను అర్థం చేసుకుంటాను. శ్రీమతి భక్తి వేదాంత అంటే శ్రీమతి భక్తి వేదాంత అంటే ప్రభుపాదు లెక్చర్లో నేను చెప్పినప్పుడు భక్తి వేదాంత స్వామి అనే బిరుదు అంటే ఇచ్చారు. సో ప్రభుపాద కూడా అంటే వినయంతో నాకు ఆ భక్తి వేదాంత బిరుదుని నిజంగా నాకు ఇంకా ఆ భక్తి వేదాంతాన్ని బిరుదు ఇచ్చారు, కానీ దానికి తగినట్టుగా నేను ఇంకా లేను అన్న ప్రభుపాద భావిస్తా. అంటే అన్ని సర్వ వేదాలు కూడా ఆయన పఠించారు అని చెప్పేసారు. భక్తి వేదాంతాన్ని బిరుదు శ్రీమతి భక్తి వేదాంత స్వామి. నమస్తే సరస్వతి గౌరవాన్ని ప్రచారి నిర్విశేష శూన్యవాది అంటే అజ్ఞానంద కాలంలో నిర్విశేష శూన్యవాది. పాశ్చాత్య దేశాలకంతా కూడా ప్రచారం చేసి ఎంతో మంది పద్ధతులంతా కూడా ఉద్ధరించారు. అటువంటి ప్రభుపాదికి నువ్వు అర్థం చేసుకున్న దానికి ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఉంది. ఇంకా అది పుస్తకం చదివితే అర్థం అవుతుంది. చదివిన పుస్తకాన్ని మనం మాటిమాటికి ఒకసారి నెమరు వేసుకుంటే, ఒకసారి ఒక 4-5 సార్లు మనం నెమరు వేసుకుంటే సరిపోతుంది. నమావం విష్ణుపాదాయ విష్ణుపాదాన్ని ఆశ్రయించిన వారు కృష్ణ ప్రేష్ఠాయ కృష్ణుడికి అత్యంత ప్రియమైన వారు భూతలే ఈ భూమండలం మీద ఎవరైనా శ్రీమతి భక్తి వేదాంత స్వామి ఇతి నామిని ఆయన పేరు. అది ఆయన కృష్ణుడికి ప్రియమైన వాడు, విష్ణుపాదాన్ని ఆశ్రయించిన వాడు. ఏం చేశాడు ఆయన? నమస్తే సారస్వతే దేవే అంటే భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి శిష్యుడైనటువంటి సారస్వతే దేవే, సరస్వతి గోస్వామి శిష్యుడైనటువంటి
ఆయన ప్రభుపాదుల వారు ఏం చేశారు? ఆయన గౌరవాణి ప్రచారిణే, గౌరవాణిని చైతన్య మహాప్రభు ఉపదేశాన్ని ప్రచారం చేసి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశం అంతా కూడా నిండిపోయింది దేంతో? నిర్విశేషులతో, శూన్యవాదులతో. వాళ్ళని తారిణి చేశారు. అలా తరింపజేసినటువంటి ఆ ప్రభుపాదుల వారికి నా యొక్క వినయపూర్వక వందనములు అర్పిస్తుంది. అర్థమైంది? అర్థం అవ్వాల్సింది ఇంకా ఉంది. ఇప్పుడు అర్థమే అయింది. సరే, అర్థంలో అర్థమైంది. సరే, ఖచ్చితంగా అర్థాలు తెలుసుకోవాలి. చదివి వాటిని 1-2 సార్లు మననం చేసుకొని వచ్చే వారానికి అప్పచెప్తే సరిపోదు. వారం ఉందలే. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క బద్ధజీవుడి పరిస్థితి బావిలో పడిపోయినవాడితో సమానం. అందుకోపం. ఆ బావిలో పడిపోయిన వాడు ఎట్లా బయటికి రావాలో తెలియదు, ఏ విధంగా ఏం పరిస్థితి అర్థం కాదు. కానీ అతనికి ఏదైనా తాడు ఉంటే పట్టుకుని బయటికి రావచ్చు. తాడు కావాలి. జీవులందరి పరిస్థితి జన్మ మృత్యు జరావ్యాధి అనేటువంటి ప్రహ్లాద్ మహారాజ్ చెప్పినట్లుగా గృహం అందకూపంలో పడిపోయారు. వీళ్ళకి ఎలా ఏదైనా ఒక తాడు అందితే తాడు పట్టుకొని రాగలుగుతారు పైకి. భక్తి సిద్ధాంత మహారాజ్ చెప్తున్నారు, అలా ఈ బావిలో పడిపోయిన వాళ్ళకి తాడు ఇవ్వడానికి భగవంతుడు ఎంత దయతో 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 తాళ్ళు వేసాడండి. ఈ 4 తాళ్లలో ఏ ఒక్క తాడు పట్టుకున్నా పైకి రావచ్చు. కాకపోతే గట్టిగా పట్టుకోవాలి, అది ఇంపార్టెంట్. ఏ తాడు పట్టుకున్నామని కాదు, తాడు ఎంత గట్టిగా పట్టుకున్నాం అనేది ముఖ్యం. ఆ 4 తాళ్ళ పేర్లు ఏంటి అంటే రుద్ర సంప్రదాయం, కుమార సంప్రదాయం, లక్ష్మీ సంప్రదాయం, బ్రహ్మ సంప్రదాయం. క్రోనాలజికల్ ఆర్డర్. మొట్టమొదటి రుద్ర సంప్రదాయం, తర్వాత కుమార సంప్రదాయం వచ్చింది, మళ్ళీ దాని తర్వాత స్త్రీ సంప్రదాయం వచ్చింది, లక్ష్మీదేవి సంప్రదాయం, తర్వాత ఇది బ్రహ్మ సంప్రదాయం. ఇలా వచ్చింది. ఇది కాల క్రమణ ఇలా ఉంది. ఇప్పుడు ఈ రుద్ర సంప్రదాయం ఏదైతే మనం చెప్తున్నామో ఆ రుద్ర సంప్రదాయాన్ని ఎవరు ప్రారంభించారు? రుద్ర సంప్రదాయాన్ని శివుడు ప్రారంభించారు. శివుడు ప్రారంభించిన ఆ రుద్ర సంప్రదాయాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి ఒక ఆచార్యుడు, ఆ సంప్రదాయానికి ఒక ఆచార్యుడు, ఆ సంప్రదాయానికి ప్రారంభించిన వారు ఒకరున్నారు, ఆచార్యుడు. ఆ ఆచార్యుడు ఎవరు? విష్ణుస్వామి. ఎప్పుడు ఆయన ఎక్కడ ఆ సంప్రదాయం ప్రారంభమైంది? కేదార్నాథ్లో. ఈ విష్ణుస్వామి అక్కడికి దర్శనానికి వెళ్ళినప్పుడు శివుడు ఎక్కడ ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి కోరుకుంది అన్నప్పుడు ఈ సృష్టిలో అత్యంత గొప్పది ఏదైతే ఉందో అది నాకు ఇవ్వండి అన్నాడు. అప్పుడు శివయ్య కృష్ణుడు విగ్రహాన్ని ఇచ్చాడు. ఇదే అన్నిటికన్నా గొప్పది అని చెప్పేసి ఉపదేశం చేసి ప్రామాణికమైనటువంటి వైష్ణవ పరంపర ప్రారంభించు అని చెప్తే విష్ణుస్వామి ఆ విధంగా పరంపర ప్రారంభించారు. అక్కడి నుంచి తర్వాత కుమార సంప్రదాయం అని చెప్తారు. రెండోది కుమార సంప్రదాయం అంటే ఎవరితో మొదలైంది? ఇది ఎవరితో మొదలైంది? చతుష్కుమార్. ఎవరు వాళ్ళు? సనక సనందన సనాతన సనత్ కుమార. హరివో వాళ్ళతో మొదలైంది. అలా మొదలైనటువంటి ఆ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ఆచార్యుడు వచ్చారు. ఎవరు ఆచార్యుడు? నింబార్క్ ఆచార్యుడు. ఆయన దాన్ని ముందుకు తీసుకున్నాడు. తర్వాత మూడో సంప్రదాయం స్త్రీ సంప్రదాయం, లక్ష్మీ సంప్రదాయం. ఎవరితో మొదలైంది? లక్ష్మీదేవితో. దాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఆచార్యుడు ఎవరు? రామానుజాచార్యుడు. ఇవన్నీ ప్రామాణికమైనటువంటి తాళ్ళు ఆ బావిలోంచి బయటపడ్డాను. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఈ ఉదాహరణ చెప్పారు.
తర్వాత చివరిలో వచ్చిన సంప్రదాయం ఏది? బ్రహ్మ బ్రహ్మ సంప్రదాయం. దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఆచార్యుడు మధ్వాచార్యుడు. ప్రారంభించిన బ్రహ్మ, ముందుకు తీసుకెళ్ళింది మధ్వాచార్యుడు. చైతన్య మహాప్రభు ఏం చేశారంటే, ఈ రావడమేమో బ్రహ్మ మధ్వ సంప్రదాయంలో వచ్చారు, వచ్చి తీసుకోవడమేమో అన్ని సంప్రదాయాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 2 సిద్ధాంతాలను తీసుకున్నారు. మనం ఇప్పుడు పాటించేది ఏదైతే ఉందో ఇది అన్ని సిద్ధాంతాల యొక్క కలయిక. ఎంత గొప్పదంటే ఒక్కోసారి మనం పాటించే దాని విలువ మనకి అర్థం కాదు. భక్తి సిద్ధాంత మహారాజ్ చెప్పినట్లుగా ప్రామాణికమైనటువంటి 4 తాళ్ళు ఉన్నాయి దానికి. అవి ఏమిటి అంటే రుద్ర, కుమార, శ్రీ సంప్రదాయం, బ్రహ్మ సంప్రదాయం. ఆ 4లో ఉన్న విషయాన్ని 4వ సంప్రదాయం అంటే లాస్ట్ వచ్చిన సంప్రదాయం బ్రహ్మ మధ్వ సంప్రదాయంలో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు స్వయంగా భగవంతుడు అవతరించాడు. మిగతా వీటిలో ఎక్కడ జరగలేదు. ఆయన అవతరించి ఒక్కొక్క సంప్రదాయంలో నుంచి 2 ముఖ్యమైన విషయాలు తీసుకున్నారు. సిద్ధాంతాలు తీసుకొని అవన్నీ కలిపి తను ప్రతిపాదించి ప్రచారం చేశారు. అందుకని ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ప్రచారం మొదలు పెట్టారో ఆయన చైతన్య మహాప్రభు శకం నుంచి ద ఎరా ఆఫ్ చైతన్య మహాప్రభు అప్పుడు పేరు మారింది. బ్రహ్మ మధ్వ సంప్రదాయం అని పిలవల. ఏం పిలిచారు? బ్రహ్మ మధ్వ గౌడీ సంప్రదాయం అని పిలిచారు. ఒక్కొక్క సంప్రదాయం నుంచి 2 విషయాలు ఆయన తీసుకున్నారు. రుద్ర సంప్రదాయం నుంచి 2 విషయాలు తీసుకున్నారు. ఏమిటో 2 విషయాలు? రుద్ర సంప్రదాయం నుంచి ఎనీ ఐడియా? రుద్ర సంప్రదాయం నుంచి చైతన్య మహాప్రభు తీసుకున్నది ఏంటంటే కంప్లీట్ డిపెండెన్సీ ఆన్ కృష్ణ. కంప్లీట్ డిపెండెన్సీ ఆన్ కృష్ణ, రాగ మార్గం, స్పాంటేనియస్ డివోషన్ టు కృష్ణ. ఈ 2 సిద్ధాంతాలు తీసుకున్నాం. సంపూర్ణంగా కృష్ణుని మీద ఆధారపడడం ఒక సిద్ధాంతం. భక్తిలో మనం అందుకే ఎక్కువగా ఈ మాట చెప్తుంటాం కూడా. ఇప్పుడు నేను చెప్పే సిద్ధాంతాలన్నీ మన క్లాసుల్లో అక్కడెక్కడ వస్తుంటే మీరే ఆలోచన చేయండి కావాలంటే. కృష్ణుని మీద సంపూర్ణంగా ఆధారపడడం ఒకటి. రెండోది ఒకరు నన్ను ప్రేరేపిస్తే నేను మంగళహారతికి లేసేది కాదు. ఒకరు నన్ను బలవంతం చేస్తే నేను అమ్మో వాళ్ళు వస్తున్నారేమో అడుగుతారేమో అని భయంతో చేసేది కాదు జపం. నా పాటికి నేనే, నాకు కృష్ణుడు అంటే ఇష్టం. కృష్ణుడు అంటే ఇష్టం ఉన్నప్పుడు కృష్ణ సంబంధమైన ప్రతిదీ నాకు ఇష్టమే. కృష్ణనామం కూడా నాకు ఇష్టం. ఆ కృష్ణనామం చేయమని ఆచార్యులు చెప్తున్నారు షడ్గోత్సవం. వాళ్ళు ఎంత 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 పర్టికులర్ గా సంఖ్యాపూర్వక నామగాననతిభి కాలవసాని కృతం నిద్రాహార విహారకాది విజితం చాప్యంత దీనౌ చేయౌ. సంఖ్యాపూర్వకంగా జపం చేస్తున్నారంటే వాళ్ళు ఆ ప్రయత్నంలో నిద్ర, ఆహార, విహారం తీసి అవతల పడేశారు. నిద్ర, విహారం ఎందుకు? చాప్యంత దీనులందరినీ చూసి వీళ్ళని ఎప్పుడు కాపాడాలా, వీళ్ళని ఎప్పుడు ఉద్ధరించాలా? నిద్ర, ఆహారం, విహారం పూర్తిగా పక్కన పడేశారు. అలా ఆ గోస్వాములే మనకు స్ఫూర్తి ఏంటంటే సంఖ్యాపూర్వకంగా జపం చేయాలి, వదలకూడదు. అది స్వతహాగా రాగమార్గం. ఈ 2 రుద్ర సంప్రదాయం నుంచి తీసుకున్నాం. కుమార సంప్రదాయం నుంచి కూడా 2 విషయాలు తీసుకున్నాం. కుమార సంప్రదాయం నుంచి ఏమిటా 2 విషయాలు తీసుకున్నది?
ఏకాంత రాధికాశ్రయం. రాధారాణి చెప్తే ఇంక నాకు వేరే గతి లేదు ఇక్కడ. జీవనే మరణే గతి ఆరు నహిము, నాకు ఇంక వేరే గతి లేదు. వాళ్ళే అంటే రాధారాణి ఆశ్రయం సంపూర్ణంగా తీసుకోవడం కుమార సంప్రదాయం. ఎందుకనంటే ఈ ప్రపంచంలో కృష్ణుడు ఎవరికి దొరుకుతాడు? ఎవరికి దొరుకుతాడు? కృష్ణుడు ఎవరికి దొరుకుతాడంటే ఎవరైతే కృష్ణుని పొంది ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తేనే ఆ వెళ్ళిన వాళ్ళకి దొరుకుతాడు కృష్ణుడు. నువ్వు ప్రత్యక్షంగా కృష్ణుడి దగ్గరికి పోతే కృష్ణుడు దొరకడు. ఈరోజు ఉదయం భాగవత ప్రవచనం భాష్యంలో ప్రభుపాదుల వారు అదే చెప్తున్నారు. ఆ భాష్యం మొత్తం ప్రభుపాదుల వారు నారదముని గురించి కీర్తిస్తున్నారు. భాష్యం అంతా నాకు అకస్మాత్తుగా చెప్పారు ఈరోజు భాగవతం ఉపన్యాసం చెప్పాలి. చూస్తే భాష్యం చూస్తే మొత్తం అంతా నారదముని గురించి. నారద, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నారద? నార అంటే నారాయణ, దా అంటే నారాయణుని ఇచ్చేవాడు. నారదముని అంటే అది అర్థం. ఆలోచన చేయలేదు ఇప్పుడు. నారద మీన్స్ ద వన్ హూ గివ్స్ నారాయణ టు యూ. ఇంకా ఉన్న చూడండి పేర్లు ఇలానే, నారద, ఇలాగ ఇంకేమైనా పేరుందా? యశోద, కృష్ణుడికి యశస్సునిచ్చేది యశోద. ఇంకా ఇలాంటి పేర్లు ఎవరైనా ఉన్నాయా? ఏమిటి? నంద అంటే ఆయన నంద మహారాజ్. నంద. గోద అంటే తులసి. రాధ అంటే ఆరాధించేది. రాధ వాళ్ళ అమ్మ పేరు కీర్తిద. రాధారాణికి కీర్తినిచ్చేది. యశోద కృష్ణుడికి యశస్సునిచ్చేది. రెండు ఒకటే అర్థం యాక్చువల్గా. యశస్సు, కీర్తి బోత్ ఆర్ సేమ్ మీనింగ్. యశోద కీర్తిద, నారద నారాయణుని ఇచ్చేవాడు. ఈ ప్రపంచంలో భగవంతుడు ఎవరికి దొరుకుతాడు అని అంటే ఎవరి దగ్గర అయితే భగవంతుడు ఉన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళి మనము అర్థిస్తే ప్రార్థిస్తే భగవంతుడు దొరుకుతాడు. కృష్ణ సే తోమార్ కృష్ణ దీతే పార్ తోమారా శకతియాచే. కృష్ణ సే తోమార్, కృష్ణుడు నీవాడు. కృష్ణ దీతే పారు, కృష్ణుడు నువ్వే ఇవ్వగలవు. తోమారా శకతియాచే, అలాంటి శక్తి నీది వైష్ణవ్ ఠాకూర్. అందుకని అమితో కంగాల కృష్ణ కృష్ణ బోలి దహితావా పాచే పాచే. అందుకే నేను కృష్ణ కృష్ణ అని చెప్పి అంటూ నీ వెనకాల నేను తిరుగుతున్నాను. దేనికనంటే ఇదే, కృష్ణ నువ్వు ఇవ్వగలవు. అది వైష్ణవుడి యొక్క శక్తి. అలాంటి ఆ వైష్ణవుడి గురించి వర్ణిస్తూ నారదముని గురించి ప్రస్తావన అన్నమాట. ఇక్కడ ఇందులో ఏం చెప్తున్నారు? కుమార సంప్రదాయంలో ఏకాంత రాధికాశ్రయం. రెండోది, అన్ని భక్తి భావాల్లోకెల్లా గోపీ భావం సర్వోత్కృష్టమైనది. గోపీ భావము అన్ని భక్తి భావాల్లోకెల్లా సర్వోత్కృష్టమైనటువంటిది అని చెప్తున్నారు ఈ సిద్ధాంతం. అందుకే మీరు చూడండి, చైతన్య మహాప్రభుని ఈ పదాన్ని ఆయన గుర్తుపెట్టుకునే చెప్తున్నారు ఆయన. ఎందుకంటే అప్పట్లో ఆ రోజుల్లో సన్యాసి అంటే చాలా గౌరవం. మహాప్రభు సన్యాసం తీసుకుంది కూడా దానికే, ప్రచారం కోసం తీసుకున్నారు ఆయన, అంతే. గృహస్థుడిగా ఉండి ఒక టీచర్గా ఎంతకాలం ప్రచారం చేయగలరో అంతకాలం చేశారు ఆయన. స్కూల్లో పిల్లలకి చెప్పారు. గ్రామర్లో కూడా కృష్ణ చైతన్యం చెప్పారు ఆయన. వ్యాకరణంలో కూడా కృష్ణ చైతన్యాన్ని జోడించి వ్యాకరణం చెప్పారు. పరిస్థితి దాటిపోయింది.
ఇంక ఇలా ఉండి మనం ప్రచారం చేయలేమనిపించి ఉండేది పక్కన పడేసి వెళ్ళి కట్వా వెళ్ళి సన్యాసం తీసుకుని విస్తృతంగా ప్రచారం మొదలుపెట్టారు. ఆ ప్రచారం చేయడానికి ఆయన సన్యాసం తీసుకున్నారు. అబ్బా సన్యాసి మహారాజ్ అని చెప్పి దండం పెట్టి మా సన్యాసి మహారాజ్ వచ్చారని చెప్పారంటే నేను సన్యాసిని కాదు, వానప్రస్థుని కాదు, గృహస్థుని కాదు, బ్రహ్మచారిని కాదు, బ్రాహ్మణుని కాదు, క్షత్రియుని కాదు, వైశ్యుని కాదు, శూద్రుని కాదు, మరెవరు? గోపీ భాతృపద కమలయో దాస 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 దాసాను దాస. గోపికల యొక్క పాద పద్మాన్ని సేవించేటువంటి దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసాను దాసు. తవ భృత్య 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 పరిచారిక భృత్య భృత్య అని చెప్పి కులశేఖరాల వారు కూడా ముకుందు మళ్ళా చెప్తారు. ఇదే బాణి చైతన్య మహాప్రభు అదే విషయం చెప్తారు. అందుకని కుమార సంప్రదాయంలో ఈ రెండు తీసుకున్నారు. శ్రీ సంప్రదాయంకి వచ్చేసరికి రామానుజ సంప్రదాయం, అక్కడ రెండు సిద్ధాంతాలు తీసుకున్నారు చైతన్య మహాప్రభు. జ్ఞాన కర్మ మిశ్రితము కానటువంటి అనన్య భక్తి. ఆ భక్తిలో జ్ఞానం మిక్స్ అయ్యేది. జ్ఞానం మిక్స్ అయ్యిందంటే ఆ భక్తుల కర్మను మిక్స్ చేయొద్దు. ఆ జ్ఞానం కర్మ ఏంటి? మెంటల్ స్పెక్యులేషన్, ఫ్రూటిటివ్ మెంటాలిటీ, మానసిక కల్పన, జ్ఞానం. జ్ఞానం అంటే అక్కడ నువ్వు చేసే రెండు భక్తికి మెంటల్ స్పెక్యులేషన్, ఇది ఇలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది, నీకు నువ్వే సిద్ధాంతాలు, నీకు నువ్వే నిర్ధారణలు తీసుకొచ్చేయడం. భగవంతుడు అంటే ఇలా ఉంటాడు, భగవంతుడు అంటే అలా ఉంటాడు, ఆయనకు రూపం ఉండొచ్చు ఉండకపోవచ్చు. నువ్వు వద్దు, నువ్వు స్పెక్యులేట్ చేయొద్దు దాని గురించి. శాస్త్రం ఏం చెప్తుందో అది సరళంగా ఫాలో అయిపో, అంతే, అయిపోయింది. జ్ఞాన కర్మ మిశ్రితము కానటువంటి అనన్య భక్తి, ఇది రామానుజ సిద్ధాంతం నుంచి తీసుకున్నారా. కర్మ అంటే ఏమన్నారంటే ఫలాపేక్ష. ఉదయం దాని గురించి కూడా ప్రస్తావన వచ్చింది. ఫలాపేక్ష, ఎక్కడికి బో, ఏమి చెయ్యి, ఇందులో నాకేంటి 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 లాభం అనేటువంటి ఫలాపేక్ష. చివరికి భగవంతుని దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటే, ఆయనకి ప్రార్థన చేస్తే, ఆయనకి ఏదైనా సేవ చేస్తే దీంట్లో నాకేంటి లాభం? నేను ఆయనకు రూపాయి ఉండిలో వేస్తుంటే వేస్తున్నాను, 100 ఇస్తాడంటావా? నారదముని ఈ విషయంలోనే వ్యాసుని కూర్చోబెట్టి మరి బాగా తిట్టాడు. నువ్వు చేసినటువంటి 4 వేదాలు, ఉప పురాణాల రచన, 108 ఉపనిషత్తుల రచన, మహాభారతం, ఇవన్నీ కలిపి ఏం చేసాయి తెలుసా? ప్రజల్ని కర్మకాండ మార్గం వైపు ఎక్కువ తీసుకెళ్ళిపోయి, నీకు ఈ ఫలితం కావాలంటే ఈ యజ్ఞం చేయి, ఆ లాభం కావాలంటే ఆ పూజ చేయి, ఈ ప్రయోజనం పొందాలంటే ఈ వ్రతం చేయి, ఇట్లా తయారైపోయాయి. అసలు లక్ష్యం ఏంటి? భౌతిక ప్రపంచంలో ఈ రోజు ఉండిపోయేటువంటి ఈ లాభాలును ఈ ప్రయోజనాలు ఇవే సాధించడం అసలు లక్ష్యం అనేటువంటిది. జన్మ ముగిసే లోపల భగవంతుని తెలుసుకొని, భగవంతుని సేవించి, భగవంతుని చేరుకోవడమా? ఏది ఏది అసలు లక్ష్యం? పలానా ఏదో కష్టం ఉంది, ఆ కష్టానికి ఏదో పూజ చేస్తేనో, ఏదో పలానా మంత్రం చెప్తే ఆ కష్టం తొలగిపోతుంది. ఇట్లాంటివి మీరు గమనించండి. ఈ రోజు కూడా అవే ప్రాచుర్యంలో ఉన్నాయి అనేక చోట్ల. యూట్యూబ్లో హెడ్డింగ్స్ కూడా అట్లానే వస్తాయి చూడండి. ఈ పలానా మంత్రం చెప్తే ఇదే రాదు, మంత్రం చెప్తే అష్టైశ్వర్యాలు వచ్చి పడిపోతాయి. మరి సరే, ఓం హ్రీం క్లీం డైం ఏదో ఉంటాయి, తర్వాత అవి 4 తిరగకపోతే తిప్పి కొడతాయి, బిడ్డ వదిలిపోతుంది. ఈ సంస్కృత పదాలు, అది ఏదైనా ఒక్కచోట ఉచ్చారణ లోపం జరిగిందని అంటే అది వేరే వెళ్ళిపోతుంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న ఉచ్చారణ లోపం ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఈ పరిస్థితి అంతా కూడా గమనించే చైతన్య మహాప్రభు ఏం చేశారంటే, అన్ని సిద్ధాంతాల నుంచి నేను ముఖ్యమైన రెండు
సూత్రాలు తీసుకుంటున్నాను, వీటన్నిటిని కలిపి నేను రంగరించి మీకు నేను చక్కటి సిద్ధాంతాన్ని ఇస్తున్నాను. ఈ సిద్ధాంతం ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళిపోండి, ఇంకేం ఆలోచించద్దండి, లేదు తలనొప్పి ఇవన్నీ, నేను చెప్పింది ఇది చేసుకుంటూ వెళ్ళిపోండి సరళంగా అని చెప్పి చైతన్య మహాప్రభు ఇచ్చారు. శ్రీ సంప్రదాయంలో నుంచి జ్ఞాన కర్మ మిశ్రితము కాని అనన్య భక్తి. రెండవది అదే కర్మ అంటే అదే ఫలాపేక్ష, మెంటల్ స్పెక్యులేషన్, క్రియేటివ్ మెంటాలిటీ, అవి మిశ్రితము కానటువంటి భక్తి. అది ఎలాంటిదంట? ఆ జ్ఞానము కర్మ మిశ్రితం అయ్యి ఉండే భక్తి ఎలాంటిదంట? ఇసుక కలిసిన పాయసం లాంటి. పాయసం బాగానే ఉంటుంది, మధ్యలో ఇసుక ఏం చేసేది, అది మధ్యలో తీసేదానికి కూడా అవును. అందుకని ఏంటంటే అలాంటి ఇసుక కలిసిన పాయసం నుంచి ఇసుక తీయలేమేమో కానీ జ్ఞాన మిశ్రితము తర్వాత కర్మ మిశ్రితమైనటువంటి భక్తిని ప్రారంభంలో ప్రారంభించిన క్రమేపీ హరి గురు వైష్ణవులకి సాంగత్యంలో వాటిని తీసేసుకోవచ్చు, దూరం చేసుకోవచ్చు. వాటి పెద్ద కష్టమేం కాదు, పెద్ద కష్టమేం కాదు. నవకోటి నారాయణ చిన్న రూపాయికి కూడా వదిలిపెట్టాడు, అంత పరమ వినాశుడు. చివరికి ఏమైంది ఆయన పరిస్థితి? సర్వం కూడా 2 తులసి దళాలు వేసి వదిలిపారేసి మొత్తం భగవంతుని అంకితం అయిపోయి పురంధరదాసుగా అవతరించాడు. 2 తులసి దళాలు మొత్తం ఆస్తి మీద అట్లేసి సర్వం శ్రీకృష్ణ అర్పణం వదిలిపారేసాడు. అంత వదిలేయడం అంటే ఏంటి? వదిలేయలే, స్వామికి ఇచ్చేసాడు. స్వామికి ఇచ్చేసి తాను బయటకు నచ్చేసాడు. జ్ఞాన కర్మ మిశ్రితంగానే భక్తి. రెండవది వైష్ణవ సేవ. వైష్ణవ సేవ ఇది రామానుజ సిద్ధాంతం నుంచి తీసుకున్నారు. ఆయన వైష్ణవులకి సేవ చేయాలి. నారదముని లాంటి వారు అంత స్థాయికి వచ్చారు అంటే 4 నెలలు పరమ భాగవతులైన వైష్ణవులకి సేవ చేసిన దాని వల్లే వచ్చారు, లేదంటే ఆ స్థాయి లేదు. ఆ వైష్ణవ సేవ అంత శక్తివంతమైనది. వైష్ణవ సేవ యొక్క సారాంశం ఏంటి? వైష్ణవ సేవ చేస్తే దానివల్ల ఏమిటి నీకు వచ్చే ఫలితం? ప్రధానమైన ఫలితం, వైష్ణవులకి శుశ్రూష చేస్తే ఏమి దాని ఫలితం? శుశ్రూష అర్థం శుశ్రూష శ్రద్ధదానస్య. వైష్ణవులకి సాధువులకి మనం సేవ చేస్తే ఏమవుతుంది? వాసుదేవ కథారుచి వస్తుంది. ఆ వాసుదేవ కథారుచి వచ్చిందనంటే నీకు ఆనందదాయకమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైనట్టే లెక్క. అప్పుడు మొదలైనట్టు లెక్క. నిజంగా మనం మనస్ఫూర్తిగా వైష్ణవులకి సేవ చేసాము అనే దానికి నిదర్శనం ఏంటంటే వాసుదేవ కథారుచి. ఈ వాసుదేవ కథారుచి వచ్చిందనుకోండి, నిజంగా నీకు వాసుదేవ కథారుచి కలిగిందనుకో, దాని వెనకాల నామరుచి వచ్చేస్తుంది. నామం జపం చేయకుండా ఉండలేము. ఎందుకంటే ఇన్ని అద్భుతమైన ఘనకార్యాలు చేసిన ఆ భగవంతుడి యొక్క నామం ఈ నాలుగుతో పలకడం నాకు భాగ్యం కదా అనిపించి ఆ భాగ్యాన్ని రోజు పొందాలనిపిస్తుంది. కథారుచి నామరుచి మనిషి నీడలాగా అనమాట, వెనకనే ఉంటాయి. అలా ఆ వైష్ణవ సేవ అన్ని వాటికి దారి తీస్తుందని చెప్పి వైష్ణవ సేవ అని చెప్పారు. బ్రహ్మ సంప్రదాయం, బ్రహ్మమధ్య గౌడీ సంప్రదాయం, దానిలో నుంచి బ్రహ్మమధ్య సంప్రదాయం నుంచి 2 విషయాలు తీసుకున్నారు. అవేమిటి? కేవల అద్వైత ఖండన, కేవల అద్వైత ఖండన ఒకటి. అంటే బద్వాచార్య నుంచి తీసుకున్న సిద్ధాంతం ఇది. అద్వైత సిద్ధాంతం అంటే భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని తిరస్కరించేటువంటి సిద్ధాంతాన్ని ఆయన తిరస్కరించేవారు, ఖండించేవారు. మాయావాద భాష్య సునీల హోయ్ సర్వనాశ, మహాప్రభు స్టేట్మెంట్. మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకని కేవల అద్వైత ఖండన అనేది ఒకటి. తర్వాత కృష్ణమూర్తి సేవన, కృష్ణుని యొక్క మూర్తి సేవన.
కృష్ణమూర్తి సేవన అది కృష్ణుడి యొక్క విగ్రహానికి ఎలాంటి వ్యత్యాసం లేదు. కాబట్టి నువ్వు కృష్ణమూర్తిని సేవించేది సాక్షాత్తు కృష్ణుని సేవించినట్లే. ఇవి చైతన్య మహాప్రభు తీసుకున్నటువంటి సిద్ధాంతం. రుద్ర సంప్రదాయం నుంచి ఏమేమి తీసుకున్నారు? రెండు విషయాలు. కృష్ణుడికి సంపూర్ణ శరణాగతి, రాగమార్గం. కుమార సంప్రదాయం నుంచి ఏం తీసుకున్నారు? ఏకాంత రాధికాశ్రయము, గోపీభావం. శ్రీ సంప్రదాయం నుంచి అనన్య భక్తి. ఏమిటి అనన్య భక్తి? జ్ఞాన కర్మ మిశ్రితము కానటువంటి. రెండవది వైష్ణవ సేవ. బ్రహ్మ మధ్య సంప్రదాయం నుంచి అద్వైతాన్ని ఖండించడం ఒకటి, రెండవది కృష్ణమూర్తి సేవనం. ఇవి చైతన్య మహాప్రభు తీసుకొని వచ్చారు. అందులో రామానుజాచార్య సంప్రదాయం నుంచి ప్రధానంగా అనన్య భక్తి, అలానే వైష్ణవ సేవ, ఈ రెండు విషయాలను తీసుకొని జ్ఞాన కర్మ మిశ్రితము కానటువంటి అనన్య భక్తిని ప్రతిపాదించారు చైతన్య మహాప్రభు. ఆయన ఆ విషయాన్ని ప్రయాగరాజ్కి వెళ్ళినప్పుడు అక్కడ రూపగోస్వామికి చెప్పారు. రూపగోస్వామికి ఉపదేశం చేశారు 10 రోజులు. అక్కడ దశాశ్వమేధ ఘాట్ అని ఉంది, అక్కడ కూర్చొని రూపగోస్వామి చెప్తే రూపగోస్వామి అవన్నీ విని ఆ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని ఈ శ్లోకం చెప్పారు. ఏది? అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మ ఆది అనావృతం ఆనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తి ఉత్తమ. ఇది ఉత్తమమైన భక్తి. అన్యాభిలాషిత శూన్యం, వేరే ఆలోచన వద్దు, వేరే ఆలోచనని పక్కన పెట్టేద్దాం. జ్ఞాన కర్మ ఆది అనావృతం. ఇక్కడ ఇంకొక పదం కూడా యాడ్ అయింది. జ్ఞాన స్పెక్యులేటివ్ నాలెడ్జ్, కల్పనాపూరితమైనటువంటి జ్ఞానం, మానసిక కల్పన. కర్మ అంటే ప్రొడక్టివ్ మెంటాలిటీ, ఫలాపేక్షతో కూడినటువంటిది. ఆది అంటే ఆర్టిఫిషియల్ రినౌన్సియేషన్, కృత్రిమ వైరాగ్యం. సునక వైరాగ్యం అంటారే, లేదా మర్కట్ వైరాగ్యం చెప్తుంటారు. ఆ వైరాగ్యం వద్దు, ఆ వైరాగ్యం నిజంగా హెల్ప్ అవుతుంది. కృత్రిమ వైరాగ్యం, ఆర్టిఫిషియల్ రినౌన్సియేషన్. జ్ఞాన కర్మ ఆది అనావృతం. అనావృతం అంటే ఇవన్నీ పక్కన పెట్టేసి ఆనుకూలైన కృష్ణానుశీలం, కృష్ణుడికి అనుకూలంగా చెయ్యి. కృష్ణుడికి నీకు తోచినటువంటి నువ్వు అనుకూలంగా చేయడం కాదు, నీకు అనుకూలంగా ఉండేది చేయడం కాదు, కృష్ణుడికి అనుకూలంగా ఉండేది చేయను. చేస్తే భక్తి ఉత్తమ, అది ఉత్తమమైన భక్తి. అలాంటి ఆ భక్తిని చక్కగా ప్రతిపాదించారు రామానుజాచార్య. వైష్ణవ సేవని చక్కగా ప్రతిపాదించారు. తనకి జీవితకాల ప్రయత్నంలో రామానుజాచార్యుల వారు ప్రయత్నం చేసింది ఇదే. రామానుజాచార్య ఆయన జీవితంలో ఒక్కొక్క దశలో మనం గమనిస్తే ఒక్కొక్క ధామంలో ఆయన చేసినటువంటి సేవలు, కాంచీపురంలో కొంతకాలం సేవ చేశారు, శ్రీరంగంలో కొంతకాలం సేవ, ఎక్కువ కాలం సేవ చేశారు. తర్వాత అక్కడి నుంచి మేలుకోటై అక్కడ కొంతకాలం సేవ చేశారు. ఇవన్నీ కాకుండా మధ్యలో తిరుపతిలో కొంతకాలం సేవ చేశారు. ఈ 4 ప్రదేశాల్లో రామానుజాచార్య తిరిగి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులకు ఆయన అక్కడికి వెళ్ళి చేసి ఎంతో 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 మంది భక్తుల్ని తయారు చేశారు, ఎంతో మంది వైష్ణవులను తయారు చేశారు, ఎంతో మంది వైష్ణవులను ప్రేరేపించారు. అది ఒక అసామాన్యమైనటువంటి ప్రచారాన్ని ప్రారంభించిన మాత్రం ఆయన తన యొక్క సేవని కంచి వరదరాజ స్వామి దగ్గర నుంచి ఆయన సేవను మొదలుపెట్టారు. వరదరాజ స్వామి దగ్గర నుంచి సేవను మొదలుపెట్టి చేస్తూ ఉండగా పరిస్థితులు కొన్నిసార్లు భగవంతుడికి ఇచ్చా ఆయనకి రామానుజాచార్యకి
కంచె వదలకుండా నేను ఇక్కడే ఉండిపోవాలనేటువంటి భావన ఎందుకు కలిగిందంటే భగవంతుడు ఒక సందర్భంలో ఆయన్ని రక్షించింది అక్కడే అన్నమాట. రక్షించి చేర్చింది అక్కడికి. ఏ సందర్భం అది? వేదాలు నేర్చుకునేదానికి యాదవ భారతి దగ్గర చేరాడు. ఈ యాదవ భారతి ఏమో అతను భగవంతునికి కళ్ళు లేవు, కాళ్ళు లేవు, నోరు లేదు, ముక్కు లేదు అని చెప్పేసి అంటూ ఇలా రూపం లేదు, పేరు లేదు, రూపం లేదు, గుణం లేదు అని చెప్పేసి ఇలా చెప్తున్నాడు. నిరాకారుడు, నిర్గుణుడు అని ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ చెప్పుకుంటూ వచ్చేటువంటి క్రమంలో ఆయన ఏం చేశాడంటే భగవంతుని నేత్రం గురించి వర్ణించేటప్పుడు దానిని చాలా తప్పుగా వర్ణించాడు. భగవంతుని యొక్క నేత్రాన్ని మనం ఇప్పుడు ఇంత ముందే చెప్పుకున్నాం. నమ పంకజ నేత్ర, పద్మం వంటి నేత్రం కలిగిన వాడు. అతను సహజంగా భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపం పట్ల ఉండేటువంటి అసూయ స్వభావం చేత దాన్ని వేరే విధంగా వర్ణించాడు. ఎప్పుడైతే అలా వేరే విధంగా వర్ణించాడో అప్పుడు దాకా మరి గురువు స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆయనకి కాళ్ళు పడుతున్నాడు. ఎప్పుడైతే అలా చెప్పాడో ఆ ఉక్రోషం పట్టలేక ఆయనకి ఎంతో బాధ కలిగి ఏడ్చేశాడు. ఏడిస్తే రామానుచార్యకి కన్నీళ్లు ఆయన కళ్ళ నుంచి జాలువారి ఆయన కాళ్ళ మీద పడ్డాయి. కాళ్ళ మీద పడేసరికి ఆ యాదవ్ భారతి ఇల్లు ఎగిరిపోయేటట్టు అరిచి పైకి లేచి కూర్చున్నాడు. ఎందుకని చూస్తే కాళ్ళన్నీ కూడా బొబ్బలు ఎక్కేసినాయి. ఏది బాగా వేడి నీళ్లు పోస్తే ఎట్లా బొబ్బలు ఎక్కితే అట్లా ఎక్కేసినాయి. అంటే ఏంటనమాట, కన్నీళ్లు అంత వేడిగా వచ్చినాయి అంటే అర్థం చేసుకో. బాగా దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరన్నా ఏడిస్తే కన్నీళ్ళు అలానే వస్తాయి. ఆ దుఃఖం అంత తారాస్థాయికి వెళ్ళిపోతే ఆ విధంగా వస్తుంది. అంత బాధపడ్డాడు అనమాట. బాధపడిన తర్వాత ఇంక బయటకు నేను చదవను, నేనే బయట వేరే పాఠశాల పెడతానని చెప్పేసి వచ్చేసాడు. అప్పుడు ఇతనే అనుకున్నాడు, ఇతనే నాకు ప్రమాదం అవుతాడు, ముందు ఇతనే పేరు ప్రఖ్యాతులు గడించేస్తాడు, మళ్ళీ అందరూ ఈ స్కూల్లో చేరిపోతారు అని చెప్పేసి మళ్ళీ లేదు పర్వాలేదురా, మనమంతా ఒకటే, యాత్రకి వెళ్దాం రా అని చెప్పేసి తీసుకుని అడవిలోకి తీసుకెళ్ళాడు. అక్కడ ఏం చేశాడు, ఇతను ఏదో విధంగా అడవిలోనే చంపేయాలని చెప్పనుకున్నాడు. ఆ ప్రయత్నం ముందుగానే గోవింద్ అనే అతను తెలిసిపోయింది. గోవింద్ అనే ఈయనకు బంధువు అవుతాడు. కజిన్ అంటే ఏంటి? మొత్తానికి బంధు. అదే చెప్పింది నేను. అతను ఏం చేశాడు, విషయం చెప్పేసరికి వెంటనే రామానుచార్య అక్కడి నుంచి ఎలా అయినా సరే తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉండగా ప్రకృతి సహకరించింది. పెద్ద తుఫాను, గాలి, వాన వచ్చేసరికి ఎటోళ్ళు చల్ల చెదిరైపోయి ఈయన కూడా ఎటో వెళ్ళిపోయాడు. అడవిలో దారి తెలియదు కదా. అడవిలో భయంకరంగా వర్షం వచ్చేసిందంటే మొత్తం అంత చీకట్లు గమ్మేస్తే ఎటు ఏం దారి తెలియదు, ఏం అర్థం కాదు. తుంగనాడు నుంచి మేము కింద దిగి వస్తున్నప్పుడు వర్షం పడిపోయింది. చీకటి అయిపోయింది ఆల్రెడీ. అప్పటికి 7:30 అయిపోయింది. వర్షం ఏం తెలియడం లేదు. ఆ సెల్ ఫోన్ లైట్ ఒకటి పెట్టుకొని దిగుతా ఉంటే ఎటు దిగుతాం, ఎటు కొండకి లోయ ఉందో ఎటు ఏముందో అర్థం కావడం. అందరూ ఒకరొకరు చేపట్టుకుని 5 మంది అలాగా దిగుతూ వచ్చామన్నమాట. ఆ అడవిలో ఆ చీకట్లో ఎట్లా వచ్చామో అది శివయ్యకే తెలుసు. మామూలుగా అయితే చీకట్లోకి వెళ్ళాలంటేనే భయం ఉండేది. అలాంటిది ఆ కొండలో ఎలా వచ్చాం. ఆ చీకట్లో ఈయన దారి తప్పి ఎటో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చాలా దూరం వెళ్ళిన తర్వాత చీకటి పడిపోయింది. బాగా దాహంగా ఉంది, ఏం చేద్దామని చెప్పి వెళ్తుంటే కోనేరు కనిపించింది. అక్కడ వెళ్తే అక్కడ ఒక అటవీ కోయిగూడెనికి చెందినటువంటి దంపతులు కనిపించారు. ఒక బోయేవాడు, ఆయన భార్య కనిపించేసరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నాకు బాగా బయటికి వెళ్ళేటువంటి దారి ఏదైనా చూపించండి, నేను తప్పిపోయాను అడవిలో, ఈ రాత్రిలో ఎక్కడికి పోతావు, ఇక్కడే విశ్రాంతి తీసుకో, తెల్లారిపోదు కానీ. సరే అని చెప్పేసి బాగా దాహంగా ఉందని అడిగారు. అడిగితే వాళ్ళకి నీళ్లు తీసుకొచ్చి తెచ్చిచ్చాడు దోశలతో. ఏమి లేకపోతే దోశలతోనే తెచ్చిచ్చాడు. తీసుకున్న తర్వాత విశ్రాంతి తీసుకొని చెప్పినారు. విశ్రాంతి తీసుకున్నాడు. పొద్దున్నే కళ్ళజేరి చూస్తే ఎదురుగా పెద్ద గోపురం కనిపించింది. చూస్తే కంచి గోపురం. అంటే ఆయన అడవిలో నుంచి కంచిపురంకి వెళ్ళిపోయాడు. ఆయన ఈ రాత్రి వచ్చినటువంటి దంపతులు ఎవరు? స్వయంగా లక్ష్మీనారాయణ విషయాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి కంచిలో చేర్చి, అదే ఆయన మనసులో పెట్టుకుని, కంచిలో నన్ను భగవంతుడే చేర్చాడు కాబట్టి నేను ఇక్కడే ఉండాలి, ఇక్కడే
సేవ చేసుకోవాలి. కానీ మానసిక గురువుగా యమునాచార్యం తీసుకున్నారు. ఆ యమునాచార్య మాత్రం ఆయన శ్రీరంగంలో అక్కడ ఉన్నారు, రంగనాథ స్వామి దగ్గర ఉన్నారు. యమునాచార్య రోజు ఏం చేసేవారంటే శ్రీరంగనాథ స్వామికి ప్రార్థన చేసేవారు, నా తర్వాత రామానుజాచార్య రావాలి, ఈ వైష్ణవ పీఠాధిపత్యం తీసుకొని ప్రచారాన్ని విస్తృతం చేయాలి. యమునాచార్య రామానుజాచార్య ఇద్దరు కనుక కలిస్తే చెప్తారు అక్కడ ఉన్నటువంటి వైష్ణవులు, కలి యొక్క ఆట కట్టేసేవాడు అంట ఇద్దరు కలిస్తే. రామానుజాచార్య యమునాచార్య కలిస్తే కలి ఆట కట్టేసేవాడు. మరి కలి ఆట కట్టేసి మళ్ళీ కలికి ముందుకు సాగదని చెప్పేసి భగవంతుడే ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయించాడంట. ఈయన అందుకని అక్కడే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యమునాచార్య ఇంకా బయలుదేరే సమయం వచ్చింది అని చెప్పి తెలిసిందో అప్పుడు మాత్రం కంచె నుంచి చాలా హడావుడిగా బయలుదేరి వెళ్ళాడు. తీరా వెళ్ళిన తర్వాత అప్పటికి ఆయన్ని కావేరి ఒడ్డుకి చేర్చేశారు, ఇంకా చివరి దశ అని చెప్పేసి. కావేరి ఒడ్డుకి చేర్చేసేసరికి యమునాచార్య ఇంకా దగ్గరికి వస్తున్నారని యమునాచార్య శరీరం వదిలేశారు. ఎందుకంటే వీళ్ళిద్దరిని కలవనీయకూడదు అనుకున్నాడుగా ఆయన. ఒడ్డుకు వచ్చి చూస్తే యమునాచార్య అక్కడ అప్పటికే దేహత్యాగం చేసి ఉండడం చూసి రామానుజాచార్యకి చాలా మనసులో చాలా చాలా బాధ కలిగి, నేను ఈ జీవితంలో ఎప్పుడు కలవలేకపోయానే, మనసులో మానసిక గురువుగా భావించడమే తప్ప జీవితంలో ఎప్పుడు కలవలేకపోయానే. యమునాచార్య చాలా ప్రత్యేకమైనటువంటి అళబందారంటారు. వాళ్ళ తల్లిదండ్రులు బృందావనం వెళ్ళి యమునా నదిలో స్నానం చేసి సంతానం ఉంటే ఆ సంతానానికి నీ పేరే పెట్టుకుంటామమ్మా అని చెప్పేసి అక్కడ యమునాదేవికి ప్రార్థన చేశారు కృష్ణుడికి. అందుకని పుట్టిన సంతానానికి యమున అని పెట్టుకున్నారు. మామూలుగా యమున అనే పేరు ఆడపిల్లలకి పెడుతుంది, మగపిల్లలకి పెట్టరు. కానీ వాళ్ళు మాత్రం ప్రత్యేకంగా ఈయనకి యమున అని పెట్టుకున్నారు. యమునాచార్య అని తర్వాత ఆయనకి పేరు వచ్చింది. ఆ యమునాచార్య శరీరం వదిలేశారనేసి రామానుజాచార్య ఎంతో బాధ కలిగి ఆయన యొక్క ఆ దివ్య శరీరాన్ని చూస్తూ ఉంటే ఈ కుడిచి 3 వేళ్ళు ఇలా ముడుచుకునేది చూశాడంట. ఈ విధంగా ఉండిపోయింది. ఒక చెయ్యి మామూలుగా ఉంది, ఒక చెయ్యి ఎందుకు ఇలా ఉంది అని చెప్పేసి ఆయన ఆలోచన చేసి వెళ్ళి యమునాచార్య యొక్క పాదాలు తాకి నమస్కారం చేసుకుని ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుంటే నిజమైన శిష్యుడికి గురువు ఏం చేస్తారంటే తన యొక్క మనోభిష్టం ఆయనకి ఇచ్చేస్తారు, లేదు భగవంతుని యొక్క మనోభిష్టాన్ని ఆయనకి ఇచ్చేస్తారు. భగవంతుని మనసులో ఏముందో, తన ఆధ్యాత్మిక గురువు మనసులో ఏముందో శిష్యుడికి అర్థమైపోతుంది. ఆయన మనసులో ప్రార్థన చేసేసరికి యమునాచార్య మనసులో ఏముంది ఆయనకి అర్థమైపోయింది. అర్థమై పక్కని చెప్పారు, ఈ రోజు నుంచి రామానుజాచార్య గురువు గారైనటువంటి యమునాచార్య యొక్క మనోభిష్టాన్ని నెరవేర్చే నిమిత్తం వైష్ణవ ప్రచారం విస్తృతంగా ఉధృతంగా చేయడానికి కంకణబద్ధుడై జీవితంలో తుది శ్వాస వరకు ఈ ప్రచారాన్ని ఆపకుండా నేను కొనసాగిస్తాను అని చెప్పి అలా అనగానే టక్కన ఆ వేలు బయటకు తెలుసుకున్నాను అనమాట. అక్కడున్న వైష్ణవులందరూ ఆశ్చర్యపోయారు. ఆ 3 వేళ్ళు ఎందుకు ముడుచుకున్నాయని చెప్పి అందరూ గుసగుసలాడుకుంటున్నారు, కానీ ఎవరికేం అర్థం కాదు. ఒకరిద్దరు సన్నిహితులైనటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఆ వేళ్ళు ఇలా తీయడానికి ప్రయత్నం చేశారు. మామూలుగా అవగాహన ఏంటంటే కొన్నిసార్లు వ్యక్తులు కాలమయ్యేటప్పుడు కొన్ని చేతులు వెళ్ళైనా బిగుసుకుపోతే వాళ్ళు తీస్తారు. అలా ఏమన్నా అనుకుని చెప్పి చేస్తే ఎంత ప్రయత్నించినా రాలేదు. సరే రాలేదని అట్లే ఉండిపోయారు. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో 1 వేలు బయటకు వచ్చేసి, అంటే యమునాచార్య కోరిక ఇదని అందరికీ అర్థమైంది. మళ్ళీ రెండో ఖచ్చితంగా నేను ఈ శ్రీ వైష్ణవ తత్వాన్ని, శ్రీ వైష్ణవ సిద్ధాంతాన్ని, ఈ లక్ష్మీదేవితో మొదలైన ఈ సంప్రదాయాన్ని కొనసాగించడానికి ఖచ్చితంగా నేను ఆ వేదాంత సూత్రాలకి భాష్యం నేను రాసి ప్రచారం చేస్తాను అని చెప్పాలి. అని అనగానే 2 వేలు టక్కన తెరుచుకున్నాను. ఇప్పుడు దాకా అందరూ ఏం చేస్తున్నారు, అరే ఇవన్నీ మనం చదివి వీటిని అర్థం చేసుకొని ఆచరించగా వచ్చేటువంటి అనుభూతులతో సాక్షాత్కారాలతో మనం శాస్త్రం రాయాలని అప్పుడు దాకా ఎవరు అనుకోలే. చైతన్య మహాప్రభు సరిగ్గా షడ్గోస్వాములకి బోధించిన సిద్ధాంతాలు కూడా ఇలానే ఉన్నాయి. చూడండి, కృష్ణుడి లీలా స్థలాలు వెలికి తీయండి, ఆ స్థలాల్లో అద్భుతమైనటువంటి దేవాలయాలు స్థాపించండి, వైష్ణవ శాస్త్రాలకు చక్కటి భాష్యాలు రాయండి, ఆ భాష్యాల ప్రకారంగా మీరు ప్రవర్తించి ఆదర్శప్రాయమైన వైష్ణవుడు అంటే ఎలా ఉంటాడో సమాజానికి
మీ ప్రవర్తన ద్వారా చూపించండి. మీ ప్రవర్తన అంటే ఎలా ఉందంటే ధీర ధీర జన ప్రియౌ ప్రియకరౌ, ధీరాధీర జనప్రియ ప్రియ. అక్కడ బ్రజమండలంలో సాఫ్ట్ అంటే మృదుగా ఉండేవాళ్ళు రఫియన్స్, మొండిగా ఉండేవాళ్ళు, దురుసుగా ఉండేవాళ్ళు, అందరికీ ప్రియమైన వాళ్ళు అండి షడ్గోత్సవం. అంతలా వాళ్ళు ఆదర్శప్రాయమైన ప్రవర్తన కలిగి ఉన్నారు. ఈ 4 ఉపదేశాలు చైతన్య మహాప్రభు షడ్గోత్సవాలకు ఇచ్చారు. అలాంటి ఉపదేశంలో లాగా ఈ వైష్ణవ భాష్యం నేను రాస్తానని చెప్పగానే శ్రీ వైష్ణవ సిద్ధాంతానికి వెంటనే 2వ వేలు తెచ్చుకుంది. మళ్ళీ ఇంక 3వ వేలు, ఆ 3వ వేలుకి మళ్ళీ ఆయన ప్రార్థన చేసి నేను నా తర్వాత వైష్ణవ పీఠాధిపతిగా అన్ని వేదాలు ఉపనిషత్తులు ఇచ్చినటువంటి వ్యాసదేవుని యొక్క తండ్రి అయినటువంటి పరాశర అనేటువంటి పేరు భవిష్యత్తులో వచ్చేటువంటి ఒక పిల్లవాడికి పెట్టి అతన్నే పీఠాధిపతిగా చేస్తాను. అంటే ఆ నామకరణం చేయడమే కాకుండా ఆ నామకరణం కలిగిన వాళ్ళని నేను పీఠాధిపతిగా చేసి పరాశర భట్టికి నా కృతజ్ఞత ప్రకటించుకుంటాను అని చెప్తాను. వ్యాసుడికి పరాశర భట్టి ఆ మాట అనగానే 3 వేలు కూడా తెచ్చుకుంటాం. అప్పుడు అక్కడున్న వైష్ణవులందరికీ అర్థమవుతుంది, మనం అందరూ యమునాచారికి దగ్గరగా ఉన్నాము, మనం ఎంతో దూరంగా ఉన్నాము. వాస్తవంగా రామానుచారి ఎంతో దూరంలో ఉన్నారు, కానీ వాస్తవంగా రామానుచారి యమునాచారికి హృదయానికి ఎంతో దగ్గరగా ఉంది. యమునాచారి యొక్క సమాధి కార్యక్రమాలంతా పూర్తయిన తర్వాత రామానుచారి ఏం చేశారు, అటు శ్రీరంగంలోకి ముఖం కూడా చూపించలేదు. ఈయన ముఖం ఎవడు చూస్తాడు, నన్ను నా గురువుని అసలు కనీసం ముఖం కూడా చూడలేదు, అందువల్ల ఈయన ముఖం నేను చూడండి అని చెప్పేసి రంగనాథ స్వామి మీద అలిగి ఆయన అటు బయట పొలిమేర నుంచి బయట మళ్ళీ కంచి వెళ్ళిపోయాడు. శ్రీరంగం లోపలికి కూడా రాలేదు. అది రంగనాథ స్వామి గమనించాడు అనమాట. అబ్బో అలిగాడు నా మీద, ఈయన ఎలా వెనక్కి రప్పించాలో, ఏ విధంగా ప్లాన్ చేయాలని ఆలోచించాలి అనేసి అక్కడ వరరంగ అనేటువంటి ఒక భక్తుడుంటే ఆయనతో భక్తులు ఏకాదశి రోజు అభిషేకం చేస్తారు. ఆ ఏకాదశి రోజు అభిషేకం చేసేటప్పుడు అంటే భగవంతుడు చాలా ప్రసన్నంగా ఉంటాడంట. ఆ సమయంలో అంటే అప్పట్లో భక్తులతో హాయిగా మాట్లాడేవాడంట రంగనాథ స్వామి, అంత ఓపెన్గా. నేను చెప్పేది 1000 సంవత్సరాల క్రితం కలియుగల పరిస్థితి. ఇప్పుడు నంపెరుమాళ్ళు ఆ ఏకాదశి రోజు అభిషేకం చేస్తే మండపంలో, ఆ అభిషేకం చేసే మండపం చూశాను ఆ బయట. అక్కడ ఆ అభిషేకం జరిగే సమయంలో ఏకాదశి రోజున, ఏకాదశి ఆయనకి ఎంతో ఇష్టమైంది, వీళ్ళంతా ఏకాదశి ఉపవాసం ఉండి అభిషేకం చేస్తుంటే ఆయనకు అనిపిస్తే మాట్లాడేవాళ్ళండి. అలాంటి సమయంలో ఆయన మీరందరూ నాకు ఈ అభిషేకాలు చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, ఏకాదశి వ్రతాలు చేస్తున్నారు, ఇవన్నీ నాకైతే ఏం పెద్దగా సంతృప్తి ఇవ్వట్లేదు అన్నాడు. వాళ్ళు వెంటనే పూజారులు వైష్ణవులంతా స్వామి ఆగండి అని చెప్పేసి వాళ్ళ శాస్త్రాలు తీసుకొచ్చి ఏకాదశి అంటే మీకు ఎంతో, కేశవుడికి ఎంతో ప్రియమైంది ఏమి రాశారు కదా అందులో. ఏమిటి ఏకాదశి శ్లోకం అని చెప్పు. ఏకాదశి వ్రతం నామ సర్వకామ ఫలప్రదం కర్తవ్యం సర్వదా విప్రై విష్ణు ప్రీణన కారణం. విష్ణు ప్రీత్యర్థమే ఏకాదశి చేయాలి. అది కర్తవ్యం అంటే ప్రతి ఒక్కరి కర్తవ్యం, అది ఒక్కడి కర్తవ్యం. అది తెలియదు అనేది అనడానికి లేదు, ప్రతి ఒక్కరు చేయాలి. అందుకని అట్లా ఇవన్నీ శాస్త్రంలో మీరు రాశారు కదా అని చెప్పానంటే, ఏదో పుస్తకాల్లో రాసి ఉంటాం, ఇప్పుడు ప్రస్తుతం మాకైతే సంతృప్తి లేదు. నాకు నంపెరుమాళ్ళు అంత మాట అనేసరికి ఎందుకు సంతృప్తి లేదనంటే, నాకు కావాల్సిన భక్తులు నా దగ్గర లేరు, అందుకే నాకు సంతృప్తి లేదు. ఎవరు లేరు నీ దగ్గర, ఏమైంది అంటే, రామానుజాచార్యం తీసుకురండి ఇక్కడికి. ఆయన వచ్చి ఇక్కడ వైష్ణవ పీఠాధిపతిని తీసుకొని ఇక్కడ ఉంటే, రామానుజాచారి ఈ గుళ్ళో తిరుగుతూ ఉంటే ఆయన చూస్తే నాకు సంతృప్తిగా ఉంటుంది అని అంటే, వీళ్ళు అది తప్ప వేరేది అడగండి స్వామి, ఎందుకంటే ఆయన మీ మీద అలిగి అడ్డించి అటు వెళ్ళిపోయాడు. అక్కడికి మేము వైష్ణవులు చాలా మంది అడిగారు రండి శ్రీరంగంలోకి, ఆయన ముఖం కూడా చూసేది లేదు, పొమ్మని చెప్పని వెళ్ళిపోయాడు ఆయన. నేను అందుకని ఆయన తీసుకురావడం కష్టమైనటువంటివే చేయాలి నాయన, అదే భక్తి అంటే. మీకు ఇష్టమైనవి చేయడం కాదు, మీకు కష్టమైనవి చేయాలి.
అదే భక్తి అనండి. దాని గురించి కూడా నేను మన శాస్త్రంలో చెప్పాను. అది చదవలేదా మీరు అని అడిగారు. చదివాం. ఆనుకూలస్య సంకల్ప ప్రాతికూలస్య వర్జిత రక్షిష్యతి ఇది విశ్వాసో గోప్తృత్వే వర్ణం తదా ఆత్మనిక్షేప కార్పణ్యే షడ్విధ శరణాగతి. ఇప్పుడు 6 శరణాగతి సూత్రాల్లో మొట్టమొదటి 2 అవే ఉన్నాయి చూడండి. నాకు అనుకూలంగా ఉండే చేయండి, మీకు అనుకూలంగా ఉండే చేసుకోవడం కాదు. ఇప్పుడు అది మీకు కష్టమైనా చేయాలి మీరు. అప్పుడు వీళ్ళందరూ మాట్లాడుకొని ఎలా అక్కడ ఎవరున్నారు, అక్కడ రామానుజాచార్య ఎవరి మాట వింటారు, ఒక వరదరాజ స్వామి మాట వింటారు. ఆ వరదరాజ స్వామి ఎవరి మాట వింటారు అంటే ఎవరైతే ఆట పాట ఈ 2 బాగా తెలుసు, కీర్తన నృత్యం. ఈ కీర్తన నృత్యం ఎవరికైతే బాగా తెలుసో అలాంటి వాళ్ళంటే వరదరాజ స్వామి చాలా ఇష్టపడతాడు. అయితే వీళ్ళందరిలో భక్తుల్లో చూసి వరరంగ అనే ఒక భక్తుడిని ఎంపిక చేశారు. ఈ వరరంగ అనే భక్తుడు చక్కగా కీర్తన పడతాడు, చక్కగా నృత్యం చేస్తాడు. అతనికి బాధ్యత అప్పు చెప్పేసి మిషన్ ఇంపాసిబుల్ని పాసిబుల్ చేయించి అతనికి చెప్పి పంపించారు. ఆయన భగవంతుడి యొక్క లక్ష్యాన్ని మనసులో పెట్టుకొని సామాన్య విషయం కాదు ఇది. ఇద్దరు దేవుళ్ళ మధ్య ఆట తేడాలు వచ్చింది అంటే మళ్ళీ గల్లంతే. మళ్ళీ ఇక్కడ రంగనాథ స్వామి కోరిక నెరవేర్చడానికి వరదరాజ స్వామితో డీల్ చేయాలి. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటో చాలా జాగ్రత్త అంటే చెప్పు, ప్యూరిటీ ఇన్ ద హార్ట్. అంతే చాలా జాగ్రత్త అంటే, ఇంకేం లేదు. ప్రభుపాద చెప్తారు, విగ్రహారాధన చేస్తున్నారు, ఇంట్లో విగ్రహాలు పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి చాలా జాగ్రత్తగా? ప్యూరిటీ ఇన్ ద హార్ట్. అది చాలా జాగ్రత్తగా ఉండాలి విగ్రహాలతో. అది ఏమాత్రం అది తేడా వచ్చిందని అంటే వెంటనే అది కలతల రూపంలో బయటకు వచ్చేస్తుంది, మానసిక కలత రూపంలో బయటకు వచ్చేస్తుంది, తర్వాత చాలా ఇబ్బందుల్లో బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ నువ్వు ప్రార్థించి ప్రాధేయపడి క్షమించమని అడిగి మళ్ళీ నువ్వు ప్యూరిఫికేషన్, ఏది కలియుగంలో ప్యూరిఫికేషన్, పవిత్రీకరణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ నామం చేసి నువ్వు ప్రయత్నిస్తే తప్ప మళ్ళీ అది సాధ్యం కాదు. అందుకే విగ్రహాలు పెట్టుకోవడం ఎంత అదృష్టమో అంత అప్రమత్తం. మన భక్తులకు ఎప్పుడు చెప్తుంటాం అది. అందుకని ఈయన వరదరాజ స్వామితో వెళ్తున్నాడు, వరదరాజ స్వామి దగ్గరికి వెళ్తున్నాడు, ఎంత జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ వరదరాజ స్వామి సన్నిధిలో చక్కగా కీర్తన నృత్యం అన్నీ చేశాడు. సాయంకాలం వరదరాజ స్వామిని కొలువు పెడతారు. ఆ కొలువులో ఆయన కూర్చొని దర్బార్లో కూర్చొని కీర్తన నృత్యం అన్ని చూస్తాడు. ఈ భక్తుడు ఎంత హృదయపూర్వకంగా కీర్తన పడుతున్నాడు, ఎంత హృదయపూర్వకంగా నృత్యం చేస్తున్నాడు. అది చూసి అది శుద్ధ భక్తుడి యొక్క లక్షణం, ఆధ్యాత్మిక గురువు యొక్క లక్షణం. మనం అందుకే పొద్దున కీర్తనలో ఈ మాట పాడుతాం చూడండి. ఈ మాట వస్తుంది, మహాప్రభో కీర్తన నృత్య గీత వాదీత్రమాద్యాం మనసూరసేన రోమాంచకం పాశుతరంగమాజం వందే గురో శ్రీ శరణారవిందం. ఆ చైతన్య మహాప్రభు ఆయన వచ్చిందే సంకీర్తన నేర్పించడానికి, నృత్యం నేర్పించడానికి. యుగధర్మం అదే. ఆ యుగధర్మమైనటువంటి కీర్తన ఎప్పుడు చేసుకుంటారు ఆధ్యాత్మిక గురువు. అలాంటి ఆధ్యాత్మిక గురువుకి నా వినయపూర్వక వందనములు అర్పిస్తున్నాను. ఆయన ఆ విధంగా కీర్తన నృత్యం చేసేసరికి వరదరాజ స్వామి చాలా చాలా ఆనందం కలిగి ఆయన ఏమనేసాడు, ఒకే మాట, నీకు ఏ వరం కావాలో ఇచ్చేస్తాను కోరుకో అని చెప్పాడు. ఆ మాట అనగానే వరరంగా దొరికాడు స్వామి అనుకున్నాడు. అనుకుని స్వామి మళ్ళీ నేను ఏ వరం అడిగినా మీరు ఇస్తానంటున్నారు కాబట్టి కాదనకుండా ఇవ్వాలి అని. ఏమయ్యా నా పేరేంటి అడుగు, ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు. ఏం పేరు? వరదరాజు. అర్థమైందా? నా పేరే వరదరాజు. ఎన్ని వరాలు కావాలంటే అన్ని వరాలు ఇస్తాను. వరాలు ఇవ్వడంలోనే రాజు నేను. ఆయన వరాలు ఇవ్వడంలో రాజు కాబట్టి ఎన్నైనా ఇస్తాను. ఎన్నంటే ఇన్నైనా కొండంతైనా. కొండలంత వరములు గూపెడు వాడు కొండలలో నెలకొన్న కోని తీరాయడు వాడు. కొండలంత వరములు
గోపిడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. వరాలు ఇచ్చే రాజు ఆయన. అందుకే ఆయన పేరేంటి? వరదరాజు. మన భాగవతంలో అయితే వరదార్షభ. ప్రహ్లాద్ మహారాజ్ అట్లా కీర్తించాడు ఆయన, వరదార్షభ. అందుకని నా పేరే వరదరాజు, ఏం కావాలో వరం కోరుకో ఇస్తాను. అడిగిన తర్వాత కాదనకుండా ఇవ్వాలి, ఏమడిగినా ఇవ్వాలి అని అనగానే, అడుగు ఏమైనా అడిగితే ఇచ్చేస్తాను నేను అని చెప్పాను. అనగానే పక్కన శ్రీదేవి భూదేవి ఏమడిగినా నేను ఇచ్చేస్తానంటే ఆయన అదే వీళ్ళిద్దరు తప్ప ఏమైనా అడిగి ఇస్తాను. అదే ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు భగవంతుని విడిచిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉండరు. వాళ్ళకి ఈయన బలహీనత తెలుసు అనమాట. ఇప్పుడు ఎట్లా తెలిసింది ఇలా ఈయన బలహీనత అంటే, ఆ కుచేలుడి దగ్గర అటుకులు తినేటప్పుడు తెలిసిపోయింది. ఆ అటుకులు తృప్తిగా భగవంతుడు ఒక ముద్ద తీసుకున్నాడు. అక్కడికి ఆయనకి అష్టైశ్వర్యాలు సిద్ధం చేసినాయి. ఇంకా రెండవది తీసుకోబోతున్నాడు. రుక్మిణిది ఆపేసింది, స్వామి నువ్వు ఆ రెండో తీసుకుని నేను ఇంక ఆయనకి పోయి సేవ చేయాలి, నీ సేవ వదులుకునేసి. ఎందుకంటే నువ్వు సంతృప్తి చెందేవనంటే యస్మిన్ తుష్ట జగత్ తుష్ట, మేమంతా ఇంకా ఆయనకి సేవ చేయాలి. ఎందుకని నా దగ్గర లేని ఇష్టం నేను ఎక్కడ ఇవ్వగలను అని చెప్పారు. అందుకే రుక్మిణిదేవి ఆపేసింది. అందుకని సరే సరే వీళ్ళు కాదు ఇంకా ఏవైనా అడిగిస్తా అని అంటే, అప్పుడు అన్నాడు, ఇక్కడ మీకు నిత్యము చాలా చాలా ప్రీతిగా సేవ చేసేటువంటి, మీకు అత్యంత ఇష్టమైనటువంటి, అదే ఎవరు చెప్పు, ఎవరు ఏంటి అని. అదిగో రామానుజారు ఉన్నారా, ఆయన పంపించేసేయండి మాకు శ్రీరంగానికి, అక్కడ మాకు ఆచార్యుడు అవసరము అని చెప్పారు. ఆ మాట వినగానే రామానుజార్య పక్కన పారిపోయి సమ్మచాటుకు వెళ్ళిపోయాడు. సమ్మచాటుకు వెళ్ళిపోయి అక్కడి నుంచి సైగ చేస్తున్నాడు, నన్ను పంపించొద్దు, నన్ను వదలొద్దు, నేను ఇక్కడే ఉంటాను. అతని ముఖం అస్సలు నేను చూడను, నా గురువుని నాకు కాకుండా చేశాడు ఆయన అని చెప్పి చెప్తున్నాడు. వరదరాజ స్వామి చూస్తున్నాడు అనమాట. వరరంగన్నారు, మీ పేరు వరదరాజే కదా, మిస్టర్ వరదరాజే కదా మీ పేరు? అవును అవును. మరి వరదరాజు అంటే వరాలు ఇచ్చే వాళ్ళలో చాలా చాలా రాజులాగా శ్రేష్ఠుడు, మరి అదేదో మీరు నిరూపించుకోండి ఇప్పుడు అని. వరదరాజు ఏం చేయలేకపోతున్నా, నేను మరి ఏమడిగిన ఇస్తానని చెప్పానే అని చెప్పి ఈయన సైగ చేస్తున్నాడు. నేను మరి దొరికిపోయాను అయినా నేనేం చేయమంటావు అని ఆయన అక్కడి నుంచి సైగ చేస్తున్నాడు. ఏదైనా ఇవ్వు, నన్ను మార్చే మాట కావాలంటే ఏముంది పెద్ద విషయం, మార్చేసి నన్ను తప్ప అని చెప్పేసి అని అన్నాను. ఈ వీళ్ళిద్దరు సైకిల్ చూసేసి వరంగా జాగ్రత్త పడ్డాడు, వీళ్ళని ఎక్కువసేపు వదిలితే మళ్ళీ సైకిల్ అన్ని తర్వాత ముందు మాట నెరవేర్చండి అంతే అని చెప్పేసాను. ఇంకేం అనలేక వరదరాజు అక్కడ నిలబడలేక, రామానుజుడు వెళ్ళేది కూడా వరదరాజు చూడలేక ఆయన టక్కన లేచి, నన్ను గుళ్ళో తీసుకెళ్ళిపోండి, నేను అతను వెళ్ళిపోయేది నేను చూడలేను, కానీ మాట ఇచ్చేసాను కాబట్టి రామానుజారి వెళ్ళాల్సిందే అని చెప్పేసి మాట్లాడకుండా స్వామి వెళ్ళిపోయాడు. అత్యంత మహత్వం. భక్తుడు దూరం అయినప్పుడు భగవంతుడు కలిగేటువంటి బాధ వర్ణనాతీతం. ఇక్కడ ఒకరోజు స్వామి అనంతచారి వెళ్ళిపోతానని చెప్పి తెలియగానే ఎంత బాధపడిపోతాడు, చాలా బాధపడిపోతాడు. బాధపడిపోయి ఆ రేత్రి కల్లోకి వచ్చేసేసి, నువ్వు వెళ్ళిపోతే నాకు ఎవరు సేవ చేసేది, నువ్వు వెళ్ళిపోతే నన్ను తిట్టేది ఎవరున్నారు, అసలు నన్ను దగ్గరికి వచ్చి అందరూ నన్ను పొగిడేవాళ్ళు, నన్నే ఎదిరించి తిట్టేవాళ్ళు ఎవరున్నారు, నువ్వు తప్పితే, నువ్వు నాకు వదిలేస్తే నాకు పూలు పెట్టేవాళ్ళు ఉన్నారు కనీసం నా దగ్గర ఈ అడవిలో, ఈ క్రూర మృగాల మధ్య ఇట్లా నన్ను వదిలేసి వెళ్ళిపోతావు నువ్వు అని చెప్పి ఎంత బాధపడ్డాడు స్వామి. ఆ రాత్రి కల్లోకి వచ్చేలా చెప్పేసరికి తెల్లారేసరికి ఆయన నిర్ణయం మార్చేస్తున్నాడు. ఈ విషయం ఆయన భార్యకి తెలియదు. ముందు రోజు రాత్రి ఏమేం చేసిందంటే మొత్తం అన్ని సర్ది పెట్టేసింది, బయలుదేరేస్తాం అనేసి సర్ది పెట్టేసేసి, పదండి ఇంకా పొద్దున్నే నాళ్ళకి జీవితంలో తీసుకున్నారు, పదండి శ్రీరంగం వెళ్ళిపోదాం హాయిగా, అక్కడ రంగనాథ స్వామి ఉన్నారు, రామానుజాచార్య ఉన్నారు, వైష్ణవులు ఉన్నారు, మహాప్రసాదం ఉంది, కావేరీ నది స్నానం ఉంది, ఇక్కడ ఏముంది రాళ్ళు రప్పలు తప్ప ఈ కొండలో. తెల్లారేసరికి నిర్ణయం మారిపోయింది. పొద్దున్న లేవగానే పూల తోటకి వెళ్ళిపోయి ఆయన పాటికైనా పూలు కోసుకుంటున్నాడు. ఇదేంటండి మూటాముళ్ళన్నీ సర్దేసి రెడీగా పెట్టాను, పూలు పోయి మాల తయారు చేద్దుగాని. అదేంటి రాత్రి మీరు చెప్పారు గురువు గారు ఉండే చోటికి మనం పోవాలి, గురువు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళాలని చెప్పేసి మీరు చెప్పారు, ఇప్పుడు పొద్దున కనుక ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, గురుముఖ పద్మం వరకే చిత్తేత కోరి ఐక్య, పాఠం లేదా ఏంటి?
అందులో ఏముంది, గురువు ఎక్కడ వాక్యం చెప్పారో అక్కడ మనం ఐక్యం అయి ఉండాలి. గురువు వాక్యం ఇక్కడ ఉండమని, అందుకని ఇక్కడే ఉండాలి మనం. అట్లా 4-5 విషయాలకు ఆయన సమాధానం చెప్పి వెళ్ళలేదు. అట్లా రామానుచారిని కంచి వరదరాజస్వామి వదిలేశారు. ఇంకా రామానుచార్య అక్కడి నుంచి అత్యంత బాధతో నడవలేక వరదరాజస్వామిని వదిలిపెట్టలేక చాలా చాలా బాధతో ఏడ్చుకుంటూ వచ్చారు అక్కడి నుంచి. వరదరాజస్వామి వదిలేసి వస్తున్నానే నేను అనేసి. వరదరాజస్వామి నిజంగా త్యాగమండపం ఉంటారు, నిజంగా త్యాగమండపం. ఎందుకంటే చూడండి, ఈయనకి రామానుచారిని ఏమో రంగనాథ స్వామి కోసం పంపించేశారా, తిరుకచ్చినమిని వెంకటేశ్వర స్వామి కోసం పంపించేశారా, అవునా? కంచిలోన నుండ తిరుకచ్చినవి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు. కంచిలోన నుండ తిరుకచ్చినవి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు. ఎంచనేకుడైన వెంకటేశుడు మనలను, ఎంచనేకుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించిన వాడు. కొండలలో నెలకొన్న కోనీటి రాయను వాడు, కొండలంత వరములు గూపెడు వాడు. కొండలలో నెలకొన్న కోనీటి రాయడు వాడు. కంచి అంటే త్యాగ మండపం అంట, శ్రీరంగం అంటే భోగ మండపం. అక్కడ రంగనాథ స్వామికి నైవేద్యాలంటే ఇష్టం. తిరుపతి అంటే పుష్ప మండపం. స్వామికి ఇక్కడ పుష్పాలంటే ఇష్టం. పుష్పాలు లాంటి లక్షణాలు కలిగిన భక్తులు అంటే ఇష్టం. ఏమిటి ఆ పుష్పానికి ఉండే లక్షణాలు? ఒకటి తాజాదనం, చిన్న వయసు నుంచే భక్తిని తీవ్రంగా చేయడం అలవాటు అవ్వాలి, సమయం వృధా చేయకూడదు. రెండోది మృదుత్వం, సాఫ్ట్నెస్, కాఠిన్యం ఉండొద్దు, కోపం ఉండొద్దు. మృదుత్వం, సాఫ్ట్నెస్. ఇంకొకటి సుగంధం. కరెక్ట్గా చెప్పింది జయశ్రీబాబు. హరివో. ఏమిటా సుగంధం? ఏమిటి? భక్తి సుగంధం. హరివో. ఎందుకంటే దేనికైనా ఆన్సర్ అదొకటి కరెక్ట్ అవుతుంది. అట్లా ఎన్ని డీటెయిల్స్ లేకపోతే మనకు తరలేదు గుర్తుండదు. భక్తి ఒక ట్యాగ్ వేసి అయిపోయింది, ఏదైనా దాని అది ఆన్సర్ సెట్ అయిపోతుంది. భక్తుడికి అక్కడ ఆయనకి సుగంధ పరిమళం ఇచ్చేటువంటి లక్షణాలు ఏంటి చెప్తున్నారు అనమాట. ఒక సాధువుకి, ఆ భక్తుడికి ఎంతో చక్కగా సుగంధం అని అంటే ఆ పరిమళాన్ని ఇచ్చే లక్షణాలు ఏమిటి అని అంటే ఆ లక్షణాలన్నీ కూడా భగవద్గీత 12వ అధ్యాయంలో చెప్తున్నారు. ఇవి భక్తుడికి అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖక్ష. ఎవరి మీద ద్వేషం వద్దు, మైత్ర అందరితో స్నేహభావం కలిగి ఉండు, కరుణ అందరి పట్ల కరుణ కలిగి ఉండు, నిర్మమ ఇది నాది అనేటువంటిది మమకారం వద్దు, నిరహంకార అహం ఆకారం నేను ఈ శరీరం అని చెప్పి కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఈ శరీరం ఒక రోజుకి బూడిదన్న అవ్వాలి, లేదు ఈ శరీరం ఒక రోజుకి మట్టిలో అన్న కలవాలి, లేదు ఈ శరీరం ఒక రోజుకి కుక్కల యొక్క రాబందుల యొక్క మలంగానన్నా మారాలి. అదేంటంటే భిన్న సంప్రదాయాల్లో శరీరాన్ని ఖననం చేసేటువంటి పద్ధతులు భిన్నంగా ఉన్నాయి. ఎక్కువ చోట్ల ఏం చేస్తారు? దహనం చేస్తారు. కొన్ని చోట్ల ఖననం అంటే మట్టిలో. కొన్ని చోట్ల కొన్ని సంప్రదాయాల్లో శరీరాన్ని కాకులకి రాబందులకి వేస్తారు. అదొకటి. అప్పుడు ఏముంది? అవి తిని వాటి మూలంగా మారాల్సి వస్తుంది శరీరం యొక్క స్థితి. అందువల్ల నిర్మమ నిర అహంకార. అహంకారం మీన్స్ ఐ యామ్ దిస్ బాడీ. అహం ఆకారం.
నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖ సుఖదుఖాల్లో సమభావాన్ని కలిగి ఉండి క్షమాగుణం కలిగి ఉండి. ఆ క్షమాగుణం కనుక లేకపోతే భగవంతుడు నిన్ను క్షమించడు. ఎందుకని ఎన్నేళ్ళలో ఎన్ని జన్మలో ఎన్నో తప్పులు చేస్తుంటాం, వాటికి క్షమించాలిగా. నీకు క్షమాగుణం లేనప్పుడు నీ మీద క్షమాగుణం రాదు ఆయన. నో క్వశ్చన్. ఆ లక్షణాలు రావడానికి నిజాయితీతో కూడిన జపం, సావధానంతో కూడిన శ్రవణం, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చేసేటువంటి వైష్ణవ సేవ, ఈ మూడు సహాయపడుతుంది. ఇవేం చేస్తాయంటే ఆ లక్షణాలను సంతరింపజేస్తాయి. లేని గుణాన్ని, అది లేని గుణాన్ని చెప్పకూడదు. అవి ప్రతి జీవుల్లో ఉంటాయి. కాకపోతే ఏంటంటే అనేక జన్మల యొక్క కర్మల వల్ల అవి కప్పబడిపోయాను. అర్థమైంది. కృష్ణ చైతన్యం అనేది ఎక్కడ కొత్తగా బయట నుంచి తెచ్చుకోవట్లేదు. మనం నిద్రాణంగా ఉంది, దాన్ని జాగృతం చేసుకుంటున్నాం. కృష్ణ చైతన్యం అంటే ఆ కృష్ణ చైతన్యం లోపల, కృష్ణ చైతన్యం అనే ప్యాకేజ్ లోపల ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. ఈ మొత్తం ఈ లక్షణాలన్నీ అందులో ఉన్నాయి కృష్ణ చైతన్యం అనేటువంటి పని. ఎప్పుడైతే కృష్ణ చైతన్యం జాగృతం చేసుకుంటే ఇవన్నీ ఆటోమేటిక్గా జాగృతం అయిపోతాయి. ఆ విధంగా ఇవన్నీ భగవంతుడికి ఇష్టమైనటువంటి పుష్పాన్ని తెలియజేసేటువంటి లక్షణాలు. భగవంతుడు అందుకనే అక్కడ వరదరాజ స్వామి రామానుజాచార్యని వదిలేసేసి పంపించేస్తే, శ్రీరంగంలో రంగనాథ స్వామికి ఆ విషయం తెలియగానే వెంటనే నంపెరుమాళ్ళు అంటాం కదా, ఆయన ఏం చేశారు, నన్ను వెంటనే ఊరి పొలిమేరుల దగ్గర తీసుకెళ్ళండి అని. ఎందుకు స్వామి, ఎందుకు? రామానుజ మన ఊరికి వస్తున్నాడు, మన ఊరికి వస్తుంటే మనంతా ఘనంగా స్వాగతం చెప్పాలి, పదండి. దానికి నువ్వెందుకు స్వామి, నువ్వు గుళ్ళో కూర్చో, మేము పోయి తీసుకొస్తామా? లేదు నేను పోవాలి, నేను ముందుండాలి, నేను ముందుండి ఆయన ఆహ్వానించాలి. ఎక్కడ లేదు. ఏ ఆచార్యులు వచ్చినా మనం ఆచార్యులు వచ్చి ఆయన ముందు భగవంతుని చూస్తారు, మనం వెళ్ళి పూర్ణ కుంభం పెట్టి ఆచార్యం తీసుకొస్తాం. ఈ ఈ సిస్టమ్ కొత్తది ఏంటంటే ఇది ఎక్కడ లేదు ఇది అని చెప్పేసి వాళ్ళు తర్జన పడుతుంటే, నంపెరుమాళ్ళు నేను చెప్పినట్టు చేస్తారా, మీకు నచ్చినట్టు చేస్తారా? నీకు చెప్పినట్టే చేస్తాను స్వామి, నువ్వు నంపెరుమాళ్ళు కదా, మా స్వామి కదా పరా అని చెప్పి ఆయన తీసుకెళ్ళి ఆయన ఊరు పొలిమేర దగ్గర ఉంచున్నాడు. నంపెరుమాళ్ళు పొలిమేరలు అంటే అక్కడ శ్మశానాలు అవి ఉంటాయి, అక్కడ ఉన్నాడు ఆయన. రామానుజాచార్య వస్తున్నారు, చూశారనమాట. నంపెరుమాళ్ళు చూసి, ఇదేంటి పొలిమేరలకు వచ్చాడు ఈయన, ఇక్కడ ఏం పని, ఊరేగింపు అంటే మాడవీధిలో చేయాలి కానీ పొలిమేరలో ఊరేగింపు కొత్త సిస్టమ్ ఏమైనా వచ్చిందా అని ఆయన. తీరా వచ్చిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేశారు. ఈయన సాష్టాంగ నమస్కారం చేయగానే లేపి పూర్ణ కుంభం హారతి ఆయన భగవంతుడి తరపున ఆయన ఇస్తున్నారు. ఇదేంటి అని చెప్పేసి రామానుజాచార్య చాలా కల చెందిపోతే, ఈయన రంగనాథ స్వామి అంటున్నారు అనమాట, నువ్వు నా కోసం శ్రీరంగం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు, కంచి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు గుళ్ళో నుంచి ఊరు పొలిమేర దాకా నేను రాలేనే ఏంటి అని చెప్పేసాను. ఎంత అభిమానం రామానుజాచార్య అంటే ఆయన. హరి నువ్వు అక్కడ కంచీపురం నుంచి ఇంత దూరం వచ్చావు, నేను గుళ్ళో నుంచే కదా పొలిమేరల దాకా వచ్చింది అని. ఇంకా రామానుజాచార్య అప్పుడు లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు చెప్తున్నారు అనమాట, స్వామి నువ్వు నీ గురువు యమునాచారికి ఇక్కడే ఇచ్చావు మాట, గురువుకు నువ్వేం మాట ఇచ్చావో ఆ మాట ఇక్కడే నెరవేర్చాలి. నీ గురువుకు నువ్వు ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికే నేను నిన్ను ఇక్కడికి రప్పించాను అని చెప్తాడు. అప్పుడు చెప్తే, స్వామి నా గురువుకు నేను ఇచ్చిన మాట నెరవేర్చడానికి నన్ను పిలిపించాడు ఇక్కడికి అని చెప్పి చాలా 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 ధన్యవాదాలు చెప్పి, నేను ఇక్కడి నుంచి కదలకుండా ఇక్కడ చేసుకుంటాను, ఇక్కడ సేవ, ఇక్కడే ప్రచారం చేస్తాను. గురువు గారికి మాట ఇచ్చారు ప్రభుపాదులు, ఏమని, పాశ్చాత్య దేశాలకు వెళ్ళి నేను ప్రచారం చేస్తాను. ఎప్పుడో ఆయన అప్పట్లో కుర్రాడిగా ఉన్నారు, అప్పట్లో స్వతంత్రోద్యమం బాగా జరుగుతూ ఉంది, చాలా ఉధృతంగా జరుగుతోంది. దానిలో ఈయన కూడా భాగస్తుడిగా ఉన్నాడు, ఫ్రీడమ్ ఫైటర్గా ఉన్నాడు ఈయన. ఆ సమయంలో ఇది కాదు ఈ స్వాతంత్రోద్యమం కాదు, అసలు అది చేయాలి. అప్పటి నుంచి మనసులో పెట్టుకొని ఆయన కృష్ణుడికి ప్రాధేయపడుతూనే ఉన్నాడు, నా గురువు చెప్పిన మాట నేను నెరవేర్చాలి, ఎప్పుడు అవకాశం వస్తుందని. ఆ అవకాశం వచ్చి నెరవేర్చినప్పుడు ఏం చెప్తున్నారు ఆయన, కృష్ణుడి దయ వల్ల నేను నా గురువుకి ఇచ్చిన మాట నెరవేర్చుకోగలిగాను, కృష్ణుడు నాకు సహాయం చేశాడు. రంగనాథ స్వామి
ఆయన పిలిపించింది దేనికంటే, నువ్వు యమునాచారికి నువ్వు మాటలు చెప్పావు కదా, 3 మాటలు చెప్తేనే ఆయన 3 వేళ్ళు తెలుసుకుని అవి ఇక్కడే చేయాలి నువ్వు. అక్కడే చేశాడు. అక్కడే కూర్చొని శ్రీ వైష్ణవ భాష్యాలు రాశారు. అక్కడే ఆ, విస్తృతమైనటువంటి ప్రచారానికి పునాది ఏర్పాటు చేశారు, ఫౌండేషన్. విస్తృతమైన ప్రచారం, చాలా ఉధృతమైన ప్రచారం అక్కడి నుంచి మొదలుపెట్టారు. తర్వాత ఆ కురత్తల్వార్ కుమారుడు ఒకడు ఉన్నాడు, ఆయనకి కురేష్ అని చెప్పి పేరు పెట్టి, ఆ కురత్తల్వార్ కుమారుడికి పరాశర భట్ అని పేరు పెట్టి, ఆ పరాశర భట్టికి వైష్ణవ పీఠాధిపతి నా తర్వాత ఇతనే అని చెప్పేసి నిర్ధారించారు. ఈ విధంగా చాలా చక్కగా జరుగుతుంది. కానీ పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. అన్ని బాగున్నట్టే, అన్ని సౌకర్యంగా ఉన్నట్టే, బాగున్నట్టే ఉంటుంది, తారుమారైపోతుంది. శాస్త్రం మీద, వేదం మీద సరైన అవగాహన లేనటువంటి రాజులు వచ్చారు. వాళ్ళు ఏం చేశారు, వచ్చి ఈ శైవం వైష్ణవం అనేటువంటి ఈ వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. తెర మీద తీసుకొచ్చి ఈయన వైష్ణవ సన్యాసి కాబట్టి ఈ వైష్ణవ సన్యాసిని పిలిపించి ఇతన్ని హింసపెట్టి ఇతని చేత ఒప్పించాలి మనం. అలాంటిది ఏం లేదు అక్కడ. అలాంటి వాస్తవంగా శాస్త్రంలో ఎక్కడ కూడా కాన్ఫ్లిక్ట్ లేదు. ఎక్కడుంది కాన్ఫ్లిక్ట్ అంతా? అవగాహన లోపంలో ఉంది. ఏమి శివుడు కేశవుడు అనే విషయంలో శివకేశవులకు భేదము లేదు అనే మాట ఒకటి ఉంది. దాని అర్థం ఏంటి భేదము లేదని అంటే? వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ లేదు, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు వీళ్ళు అనవసరంగా భేదం పెట్టుకుని బాధపడుతున్నారు. అవునా? అందుకనే ఆ ఒక ఇది వచ్చేసరికి అక్కడ చాలా పరిస్థితి తారుమారైపోయింది. అతను ఎంత చోళరాజు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇతన్ని బంధించి తెచ్చి హింసించి అయినా సరే ఇతని చేత ఒప్పించాలి, ఇతని నోట్లో చెప్పించాలి. బంధించమని చెప్పి పంపించేసరికి అప్పుడు ఏం చేయాలి పరిస్థితి? సైనికులు వచ్చేసారు. కురత్తలవారు ఏం చేశారంటే రామానుచారికి సైనికులు వచ్చారు బంధించి తీసుకెళ్ళడానికి. బంధించారు, ఒకసారి బంధించారని తర్వాత ఏమైనా చేయొచ్చు. కానీ మీరు వైష్ణవ ప్రచారం ఈ పీఠాధిపత్యం కొనసాగాలంటే మీరు ముఖ్యం. కాబట్టి మీరు ఇక్కడి నుంచి బయలుదేరేసేయండి, వెళ్ళిపోండి, మీ బదులు నేను ఉంటాను ఇక్కడ. అదేంటి అలా ఎలా ఉంటామయ్యా, రాని ఏమైతే అయింది మనం చూద్దాం. లేదు, అదంతా వద్దు. కురతాలవారు అంతలా పట్టుబట్టేసరికి రామానుచార్య ఇంక అక్కడ ఉండకుండా బయలుదేరేశారు. ఆ వెళుతూ ఏం చేశారు ఆయన, చూడండి, తన కాషాయం ఆయనకి ఇచ్చేసి ఆయన దగ్గర ఉన్నటువంటి తెల్ల వస్త్రాలు తను ధరించి వెళ్ళిపోయారు. పరిస్థితులు ఒకసారి వచ్చినప్పుడు పరిస్థితులకి తల వంచాలి, పరిస్థితులకు తల వంచాలి. ఎందుకంటే ఆ పరిస్థితులకు తల వంచేటువంటి స్థితి ఏదైతే ఉందో అది వాస్తవంగా బాధ్యత నుంచి వెనక్కి వెళ్ళడం కాదు, అది బాధ్యతను మరింత బాధ్యతాయుతంగా నిర్వర్తించడానికి ఒక తెలివితో కూడినటువంటి ఒక అడుగు ముందుకు వేయడం. కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించినప్పుడు ప్రభుపాదుల వారు అక్కడ వెనుకడుగు వేశారంటే ఆ ప్రదేశాలను వదలలేదు ఆయన. కొన్ని ప్రదేశాల్లో ఆయనకి వీలు కాలే. ఆ వీలు కాని పరిస్థితులు, రష్యా ఉంది, అలాంటి చోట్ల వీలు కాలేదు. కానీ వెళ్ళి ప్రయత్నం చేసి వచ్చేసినా కూడా అక్కడికి ఆయన యొక్క ప్రయత్నం వృధా కాకుండా భగవంతుడు సహాయం చేశాడు. ప్రొఫెసర్ కొడోస్కీ అని అతనితో వెళ్ళి సంప్రదింపులు జరిపారు రష్యాలో 3 రోజులు. నేను పట్టుకుని కుందేటికి 3 కళ్ళు అనేవాడు అతను. అతనితో ఎంత వాదించి ఏం ఉపయోగం? కానీ ఈ 3 రోజుల్లో ఆ చర్చికి మధ్యలో ఖాళీ సమయంలో బయట కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు పరిచయమే, ఒక రష్యా దేశస్థుడు, ఒక భారతీయుడు. 3 రోజుల్లో ప్రచారం చేసి దీక్ష కూడా ఇచ్చేసి ప్రభుపాదుల వారు బయలుదేరి వచ్చేసి వాళ్ళు పట్టుకున్నారు గట్టిగా. ఆ రష్యా దేశస్థుడు ఎవరైతే ఉన్నాడో అతను ఈ భారతీయుడి సహాయంతో వాళ్ళు గట్టిగా కృష్ణ చైతన్యాన్ని రష్యాలో మొదలుపెట్టారు. తెలియకుండా షిప్ లో పుస్తకాలను పంపించి
అది అసలు సామాన్య విషయం కాదు అది. కమ్యూనిస్ట్ కంట్రీలో ఇవన్నీ చేయడం. ఇదేంటంటే కొన్ని సందర్భాల్లో మనం అక్కడ అదేంటి కృష్ణుడున్నాడు మనకి, కృష్ణుడంటే మనం ఒకడికి భయపడడం ఏంటి? ఎవడైనా రాని మనం కృష్ణుడున్నాడు మనకి, కృష్ణుడు చూసుకుంటాడు, కృష్ణుడు చూసుకుంటాడు మనకేమి. అలా కాదు. సందర్భాన్ని సమయాన్ని గమనించి భగవంతుడు నీకు ఇచ్చినటువంటి కృష్ణుడు చూసుకుంటాడు. ఎలా చూసుకుంటాడు? ఆయన నీకు ఇచ్చిన తెలివితేటలు ఉన్నాయి కదా, ఆ తెలివితేటలు నువ్వు ఉపయోగిస్తే చూసుకుంటాడు. నువ్వు అలా కాకుండా నీకు భగవంతుడు ఇచ్చిన తెలివితేటలు ఉపయోగించకుండా కృష్ణుడు చూసుకుంటాడు ఏదైతే అయింది నేను ఇక్కడే కూర్చుంటానంటే రామానుజారు అలా అనుకోలే. అర్థం చేసుకున్నారు ఓ పరిస్థితి. వీళ్ళు వచ్చారంటే బంధించారంటే ఏమైనా చేస్తారు ముందు. అందుకనే వెనక దూరం నుంచి వెళ్ళిపోయారు, ఆశ్రమం వెనక నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మేలుకోట అడవిలోకి వెళ్ళిపోయారు. ఆ మేలుకోట అడవిలోకి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి తెలిసింది భగవంతుడు ఎందుకు అక్కడికి తీసుకెళ్ళాడని. ఎందుకంటే ఈ ఇక్కడ ఒకరి నుంచి తప్పించుకుపోయి వెళ్ళే నెపంలో అక్కడ ఇంకొక విగ్రహం బయటపడింది. రామానుజారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకేం తెలిసింది, అక్కడ అడవిలో ఒక ప్రదేశంలో చాలా పెద్ద పెద్ద పాములు తిరుగుతాయి. ఆ మొత్తం ప్రదేశంలో తులసి వనం ఉంటుంది. అది ఏంటనేది ఎవరికి తెలియట్లేదు. పాములు ఎక్కువ తిరుగుతున్నాయి, తులసి వనం ఉంది. రామానుజారు వెళ్ళారు. ఆయనకు అర్థమైపోయింది ఇక్కడ భగవంతుడు ఉన్నాడు అనేసి. పాలు తెప్పించేసి మట్టి మీద పూర్తిగా పోసారు. పోస్తే అదంతా కూడా కరిగి కరిగి విగ్రహం బయటకు వచ్చింది. చలువు నారాయణ విగ్రహం బయటకు వచ్చేసింది. అది ఎంత పురాతనమైన విగ్రహం అది. అప్పుడు రామానుజారికి అర్థమైంది నేను అక్కడి నుంచి ఎందుకు వెనక్కి వచ్చేయాల్సి వచ్చిందంటే ఇగో ఈ సేవ కోసం తీసుకెళ్లి ప్రతిష్ఠ చేసి పెట్టారు. మూలవర్ణ ప్రతిష్ఠ చేసిన తర్వాత మరి దీనికంటూ ఒక ఉత్సవమూర్తి కూడా ఉంటుంది. ఆ ఉత్సవమూర్తి ఎక్కడ ఉంటుంది? ఆరాధీశాడని. ఈ గుళ్ళు గోపురాలు కొల్లగొట్టేటువంటి వాళ్ళు ఎవరో జాతి ఒకటి ఉంది. ఆ జాతి ఏం చేశారు? ఢిల్లీ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకొని కూర్చున్నారు. వాళ్ళని అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి విగ్రహం తీసుకురావాలని అర్థమైపోయింది. అంటే రామానుజారి ప్రయత్నం చూడండి. ఎక్కడ మేలుకోటయి, ఎక్కడ ఢిల్లీ వెళ్ళారు. ఆ మేలుకోట నుంచి ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఆ రాజుతో మాట్లాడి నాకు ఆ విగ్రహాన్ని ఇవ్వండి అనేసి. ఢిల్లీకి వాళ్ళ రాజ్యంలోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం అంటే ఏదైనా జరగచ్చు అక్కడ. అది రిస్క్ ఆఫ్ లైఫ్ అంతే, ఏదైనా కావచ్చు. ఆయన కూడా వెళ్ళారు. వెళితే ఆయన ఒక సన్యాసి ఫకీర్ అని వాళ్ళ భాషలో అర్థం చేసుకొని ఏం కావాలి మీకు ఏమేనండి, ఆ విగ్రహంలో ఒక విగ్రహం మాకు అవసరం ఉంది అని అంటే ఇంకొకరైతే ఆయన తిరస్కరించి ఉండేవాడు. పరమాత్మ ఉన్నాడు లోపల సహాయం చేయడానికి. సర్వస్వ చాహం రుచి సన్నివిష్టం మొత్తం స్మృతి జ్ఞానం అపోహ నుంచి తలక ఇచ్చాడు. ఏ విగ్రహం కావాలి? చాలా మందిరాలకి చాలా దేవాలయాలకి ఎన్నో గుళ్ళు గోపురాలు ధ్వంసం చేశాము, ఎన్నో విగ్రహాలని ధ్వంసం చేశాము. ఎన్నో విగ్రహాలు అంటే రాతి విగ్రహాలని, ఈ శిలా లోహ విగ్రహాలను ధ్వంసం చేయడం అవ్వదు కాబట్టి వాటిని పట్టుకొచ్చేసాం. ఎందుకంటే అవి మోస్ట్లీ బంగారంతోనూ పంచలోహాలతో ఉంటాయి కాబట్టి. సరేనండి చూపిస్తాను అని చెప్పేసి తీసుకెళ్తే లోపల పెద్ద గోడౌన్, మొత్తం బోల్డ్ అని విగ్రహాలు ఉన్నాయి అక్కడ. భారతీయ సంపద సామాన్యమైంది కాదు. ఈ అన్ని విగ్రహాల్లో నీకు ఆ విగ్రహం ఎలా తెలిసేది అంటే నేను పేరు పెట్టి పిలిస్తే విగ్రహం వచ్చేస్తుందని. అరే నువ్వు పేరు పెట్టి పిలిస్తే అది విగ్రహం వస్తుంది, ఇది పిలువు చూద్దాం అన్నాడు. అనగానే రామానుజారు ఏమన్నారు? సంపత్ కుమార్ వా వా అని చెప్పేసి అన్నాడు. అనగానే చెంగుమన విగ్రహం వేసి ఆ గుంపులోంచే చెంగుమన విగ్రహం పైకి లేసి టంగ్ టంగ్ అని చెప్పేసి ఎగురుకుంటూ వచ్చి ఆయన చేతిలో కూర్చుంది విగ్రహం. ఈయనకేం మాట్లేదు అక్కడ. అరే ఇప్పటికీ ఇది నేను ఇక లోహం అనుకుంటే ఇది ఎగిరి వచ్చి చేతిలో కూర్చుంది అనుకున్నాడు. ఆ విగ్రహం తీసుకొని ఇంకా వెంటనే బయలుదేరేశాడు. ఆయనకు తెలుసు ఈ విగ్రహం సంపత్ కుమార్ అనే ఆ విగ్రహాన్ని ఆ రాజు చెల్లెలు సేవ చేస్తూ ఉంది, వరానంది. రోజు ఆయనకి పూజ చేయడము ఆరాధన చేయడం అంతా చేస్తుంది. కాబట్టి ఆమె ఖచ్చితంగా ఈ విగ్రహం కోసం ఆమె ఆ సమయంలో లేదు అక్కడ. పరమాత్మ ఏర్పాటు.
అందుకని వెంటనే రామానుజాచార్య చేతికి రావడమే ధన్యవాదాలు నమస్కారం అని చెప్పి వెంటనే బయలుదేరి వచ్చేసారు. బయలుదేరి వచ్చేసి మనం అర్థం చేసుకోవాలి, మన ఆయన ఆదిశేష అవతారం కదా, అది ఇది సందర్భం తగ్గట్టుగానే చేసుకుంటూ వెళ్తారు. ప్రభుపాదుల వారు స్వయంగా చైతన్య మహాప్రభు సేనాపతి ఆయన, కానీ ఆమె దగ్గరికి పోయి సముద్రరాజు దగ్గరికి ఒక టికెట్ ఇవ్వమ్మా, డబ్బులు లేవు, అమెరికాకి వెళ్ళేదానికి ఒక టికెట్ ఇప్పించమ్మా అని అంతలో ఏం బతులు అడుకోవాల్సి వచ్చింది. వద్దు నేను ఇవ్వలేనని చెప్పానంటే ఆమె ఆఫీస్ మెట్ల మీద కూర్చున్నాడు ఆయన, సన్యాసి చైతన్య మహాప్రభు సేనాపతి భక్త, అందరూ నడిచిపోయి మెట్ల మీద కూర్చున్నారు ప్రభుపాద. అది ఎంత అసలు సన్నివేశం తలుచుకుంటే ఎంత బాధ అవుతుంది మనకి. పొద్దున్నీ సాయంకాలం దాకా కూర్చున్నాడు, ఉదయం వెళ్ళి కలిశాడు, సాయంకాలం వరకు అక్కడే కూర్చున్నాడు. సాయంకాలం ఆఫీస్కు మూసేది బయటికి పోతూ ఉంటే అప్పుడు, స్వామీజీ నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, వెళ్ళలేదు, నేను చెప్పాను కదా అక్కడంతా చలిగా ఉంటుంది, నువ్వు అమెరికా పోయి అసలు నువ్వు బతికే పరిస్థితి లేదు, ఇంత వృద్ధాప్యంలో ఉండి ఆ వాడ ప్రయాణం అంటే ఏమనుకున్నారు, వాడ ప్రయాణం అంటే సముద్రపు గాలికి మీరు తట్టుకోలేరు అని చెప్పానంటే, నేను అమెరికా వెళ్ళాలి, నాకు సహాయం చేయమ్మా, ఒక టికెట్ ఇప్పించమ్మా. అప్పుడు ఆమె ఆత్రంతో అనింది అనమాట, సహజంగానే, నేను నాకు తండ్రి లాంటి వారని చెప్తున్నాను, అర్థం చేసుకోండి, మీరు అక్కడికి వెళ్ళి ఆ వాతావరణం తట్టుకొని బ్రతకడం వీలు కాదు, మీ మంచి కోసం చెప్తున్నాను, తండ్రి లాంటి వారని చెప్తున్నాను. ఎప్పుడైతే ఆమె ఆప్యాయంగా ఆ మాట అందో పట్టుకున్నాడు. తండ్రి లాంటి వారు అన్నావు కదా, అంటే నువ్వు కూతురు అనే కదా అర్థం, తండ్రి చెప్తే కూతురు వినాలి కదా, ఇప్పుడు తండ్రి అడుగుతున్నాడు ఒక టికెట్ ఇప్పించమని, కూతురు ఎదురు మాట చెప్పొచ్చా, ఇవ్వాలా, ఇరికిచ్చేసాడు. ఇంకా కాదనలేక అప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా ఇచ్చింది తెలుసా, ఆ జలదూత నౌక ఏదైతే ఉందో దాని షిప్ కెప్టెన్ ఉన్నాడు, కెప్టెన్ పాండ్యన్ని పిలిచి, స్వామీజీని జాగ్రత్తగా చూసుకో, ఆయనకి శాకాహారమే తీసుకునేది, ఏదేది కావాలో ఏమేం కావాలో అన్నీ ఇప్పించు, అన్ని జాగ్రత్తలు చెప్పి పంపించి. ఆ కెప్టెన్ పాండ్యన్ కూడా అంత జాగ్రత్త చూసుకున్నాడు ప్రభుపాదుల వారు. ఫిలిప్పైన్స్ దీవులకు వెళ్ళినప్పుడు చాలా అనారోగ్యం వచ్చేస్తే ఇంకొక షిప్ ఏదో వస్తుంది, దాంట్లో ఎక్కించి పంపించేద్దాం ప్రభుపాద అన్నారు, నేను అమెరికాకు పోవాల్సిందే, మా గురువు గారి మాట నెరవేర్చాల్సింది. అప్పుడు మళ్ళీ ఫిలిప్పైన్స్ దీవుల్లోకి తీసుకెళ్లి కూరగాయలు అవి ఇవన్నీ తీసిచ్చారు సరిపడ. అట్లా భగవంతుడి సహాయం ఉంటుంది ఎప్పుడు, గురువు యొక్క ఆజ్ఞ నెరవేర్చేదాన్ని. రామానుజాచార్య విషయంలో మేలుకోటలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసేదానికి ఎంత ఎంత రిస్క్ తీసుకుని స్థానానికి వెళ్ళి విగ్రహం తీసుకొని వెంటనే బయలుదేరి వచ్చేసారు. ఆ వరానంది ఆమె వెనకాలే సాయంకాలానికి తెలిసిపోయింది ఆమెకి, ఆమె అదే విగ్రహాన్ని పూజిస్తామని తెలిసిపోయింది కదా, వెంటనే వెనకాల బయలుదేరి వచ్చేసింది, సైన్యాన్ని తీసుకుని వచ్చేసింది, సోదరుని కూడా తీసుకుని వచ్చింది. ఈయన లోపలికి వచ్చేసాడు. అడవిలోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి వాళ్ళ నుంచి, కష్టం, సైన్యం అందరూ వెతుకుతున్నారు. అప్పుడు రామానుజాచార్య ఏం చేశారంటే, అడవిలో ఉండేటువంటి కోయ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గూడెంలోకి వెళ్ళిపోయి, రే నాయనా, నాకు మీరు ఆశ్రయం ఇవ్వాలి, నేను కొన్ని రోజులు మీ దగ్గర ఉండాలనుకుంటున్నాను. వాళ్ళు సన్యాసి, అది కూడా స్వామివారి విగ్రహంతో వచ్చారు, మా దగ్గర ఎట్లా ఉంటారు ఈయన, మేము అంటరాని చేతి కదా, నేను మీ దగ్గర ఉండాలనుకుంటున్నాను రా అంతే అని చెప్పేసి ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. అయ్యో స్వామీజీ వచ్చాడని వాళ్ళు జాగ్రత్తగా లోపల గుడారంలో పెట్టుకున్నారు. వీళ్ళు వెతుకుతూ అక్కడి దాకా వచ్చారు. వచ్చి ఇంకా ఎక్కడ ఈ అడవిలో ఎటుపోయి ఉంటాడు ఆయన, ఇంత పెద్ద అడవిలో అని అంతా ఎతికినా కనపడలేదు, చూసి ఈ కోయి వాళ్ళు ఉన్నారు, వీళ్ళ దగ్గర ఏమైనా ఉండే అవకాశం ఉందా అని చెప్పేసి వెళ్ళే లోపల వాళ్ళ సైనికుల్లో ఒకడు హిందువులు కూడా వాళ్ళ కింద పనిచేస్తారు, అట్లా ఉండే అవకాశమే లేదు, సన్యాసులు వాళ్ళు అసలు వీళ్ళని చూస్తే దగ్గరికి కూడా రారు, అలాంటిది ఇంక వీళ్ళ గుడిలో ఉండడం అనేటువంటిది ఇంపాసిబుల్, అది అవుట్ ఆఫ్ క్వశ్చన్, ఉండే అవకాశమే లేదు అని చెప్పాను. అనేసరికి ఎక్కడ వెతికిన దొరకలేదులే, ఇంక వీళ్ళ దగ్గర కూడా ఉండడు అని చెప్పేసి, ఎందుకంటే వీళ్ళకి కూడా తెలుసు అప్పట్లో వాళ్ళు ఎంత నిష్ఠగా ఉంటారని, అవునా, వాళ్ళకి ఆలయ ప్రవేశం కూడా ఉండేది కాదు కదా, అవునవును అని చూసి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయినా కానీ ఆ వరానంది అట్లే ఉండిపోయింది, నాకు ఆ విగ్రహం దొరకలేదే, ఆ విగ్రహం నాకు దొరకలేదే అని చెప్పి అలానే ఉండిపోయింది. అంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు రామానుజాచార్య బయటకు వచ్చారు.
బయట విగ్రహంతో బయటకు వచ్చేసరికి నా విగ్రహం స్వామి అని చెప్పేసి ఏడ్చుకుంటూ వచ్చింది. బాధపడకు, స్వామి ఎక్కడికి వెళ్ళాలో అక్కడ చేర్చేస్తున్నాను నేను, నువ్వు అక్కడే ఉండి స్వామి కోసం నువ్వు నామజపం చేసి తపస్సు చేసి ఆ స్వామిని చేరుకో అని చెప్పేసి హరీవో. అప్పుడు ఆ మొత్తం వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి చెప్పారనమాట, మీరు నన్ను స్వామిని మీరు కాపాడారు కాబట్టి మీకు నేను ఒక వరం ఇస్తున్నాను. సంవత్సరానికి ఒక్కసారి తీర్థ తెప్ప తేరు, ఈ 3 మీకు ఇచ్చేస్తున్నాను సంవత్సరానికి ఒకసారి. అంటే అర్థం ఏంటి? సంవత్సరానికి ఒకసారి తీర్థం తీసుకోవాలి. తీర్థం తీసుకోవాలంటే అర్థం గుళ్ళోకి రావాలి, గుళ్ళోకి వచ్చి స్వామిని దర్శనం చేసుకొని తీర్థం తీసుకొని వెళ్ళాలి. సంవత్సరానికి ఒకసారి తెప్పోత్సవం దగ్గరుండి వాళ్ళు పాల్గొనాలి. సంవత్సరానికి ఒకసారి తేరు, రథం లాగడం, సంవత్సరానికి ఒకసారి వాళ్ళ దగ్గరుండి రథం లాగాలి. ఇంత గొప్ప అవకాశం ఇచ్చేసరికి వాళ్ళకి ఏం ఆనందం అయిపోయిందంటే స్వామి దగ్గరికి గుళ్ళోకి వెళ్ళే అవకాశం కూడా ఇచ్చేశాడు. ఇదంతా రామానుజాచారి యొక్క భావన. అందుకనే అలాంటి రామానుజాచారి గురించి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనకు అసలు ఎవరు దిక్కులేని అనుకుంటున్నాం మనం. మనకి ఎవరు భగవంతుడు అంటే మనకి ఇష్టం ఉన్నా దగ్గరికి ఎవరు రానేరు, మనకి ఎవరు గతి లేదనుకుంటున్నాం. అలాంటి సమయంలో ఏమైంది? గతులన్నీ ఖిలమైన కలియుగమందున గతి చడే చూపే. ఆయన చూపించాడు దారి. గుళ్ళోకి రండి, తీర్థం తీసుకోండి, తెప్పోత్సవంలో పాల్గొనండి, రథోత్సవంలోనూ పాల్గొనండి. తీర్థ తెప్ప తేరు. వాళ్ళు చక్కగా లోపలికి వెళ్ళి అప్పుడు చెలుగు నారాయణ స్వామి దర్శనం చేసుకొని, చెలుగు నారాయణ స్వామి ఉత్సవమూర్తి ఎవరు? సంపత్ కుమార్. ఏమి ఆయన మేలుకోటకి వెళ్ళినప్పుడల్లా నాకు సంపత్తే గుర్తొచ్చాడు. ఇట్లా డ్యూటీ అంతా పూర్తి చేసుకుని 9కి 9:30కి వస్తే మన ఆఫీస్కి రాత్రి 12-1 గంట దాకా అక్కడే ఉండేవాడు. శ్లోకాలన్నీ రాపించుకున్న తర్వాత ఆ రాపించినవన్నీ తీసుకొని ఫోటో తీసుకొని వెళ్ళేవాడు. అట్లా చాలా చాలా కుంతి మహారాణి ప్రార్థనలు కానీ, భాగవతం మొదటి స్కందం 1వ అధ్యాయం 2వ అధ్యాయం కానీ, భీష్ముడి ప్రార్థనలు ఇవన్నీ కూడా అతని యొక్క ప్రోద్బలంతోనే మన భక్తి వృక్షాలందరూ కూడా నేర్చుకున్నారనమాట. సంపత్ అనే డివోటీ, సంపత్ కుమార్. అలా భగవంతుడు ఆయన్ని అక్కడ పిలిపించుకున్నాడు ఆ సందర్భంలో. అది ఏదో ఎవరికో భయపడి వెళ్ళిపోవడం లేదు. ఈయనటి వచ్చిన తర్వాత కాషాయంలో ఉన్నాడు కదా అని చెప్పేసి కాషాయంలో త్రిదండం ఎవరు పట్టుకున్నారో ఆయనే సన్యాసి అనుకుని కురతాలో ఎత్తుకెళ్ళిపోయారు. ఆయనతో పాటు మహాపుండను కూడా తీసుకెళ్ళిపోయారు. చిత్రహింస పెట్టే ప్రయత్నం చేశారు. ఏమన్నారు? చెప్పు, నువ్వు గొప్ప, నువ్వు మా ఇదే ఈ శైవత్వమే గొప్పదని చెప్పేసి నువ్వు ఒప్పుకో. ఇది శైవత్వం వైష్ణవత్వం అనేటువంటిది ఏది గొప్ప అనేది ప్రశ్న కాదు ఇక్కడ. ఏది గొప్ప అనేది ప్రశ్న కాదు ఇక్కడ. మనం తీసుకున్నది ఎంత చక్కగా పాటిస్తున్నాం అనేదే ప్రశ్న. అవునా? అవునా కదా? శైవత్వమైనా వైష్ణవత్వమైనా భగవద్గీత ప్రధానం. ఎందుకు చెప్పండి? గీతా మహాత్మ్యం ఎవరు చెప్పారు? గీతా మహాత్మ్యం శివుడు పార్వతికి పద్మపురాణంలో చెప్పాడు. గీత ఉపదేశం ఎవరు చెప్పారు? తెలీదా? దానికి కూడా కురుక్షేత్రంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు గీతోపదేశం. గీతా మహాత్మ్యం శివుడు పార్వతికి చెప్పాడు. కాబట్టి భగవద్గీత ముఖ్యం, భగవద్గీత పాటించడం ముఖ్యం. అందుకని అది తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రామానుజాచార్య ఇటు వచ్చేసారు కదా, అక్కడ తీసుకెళ్లి వాళ్ళు చాలా బాగా ఒత్తిడి చేస్తే కోతాల వారు ఏం చేశారంటే వాళ్ళు కళ్ళు తీసేసేయండి అని చెప్పేసి అని కాల్చిన చువ్వలు తీసుకొచ్చారు. ఆ కాల్చిన చువ్వలు తీసుకొస్తే అవి చూసి కురుతాళ్ళు వారు మీరు తీసేదంటే నేనే తీసేసుకుంటానని చెప్పేసి చువ్వలు తీసుకొని కళ్ళు పొడుచుకొని తీసేసి ఆ కళ్ళు తీసేసి వాళ్ళు కొట్టాడు. పక్కన మహాపూర్ణ ఆయన ముసలాయన పెద్ద ఆయన కూడా చూడకుండా ఆయన్ని హింసించారు. ఈ పరిస్థితుల్లో ఎవరిని ప్రార్థన చేస్తున్నారు కురుతాళ్ళు వారు? కళ్ళు పోయి
ధారాపాతంగా రక్తం కారుతూ ఒక పక్క ఎంత బాధ ఉంటుంది. కంట్లో ఏదైనా చిన్న నలక పడితే ఎన్నిసార్లు మనం నలుపుకుంటాము. కళ్ళు తీసేసుకొని ఆ స్థితిలో వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు. భగవంతుడా దయచేసి వీళ్ళందరినీ క్షమించు అని చెప్పి ప్రార్థన చేస్తాం అయ్యో ఆ స్థితిలో. తర్వాత ఆ సన్నివేశం జరిగిన తర్వాత ఇంకా మహాపూర్ణ అప్పటికే ఆయనకి ఉన్నట్టు రావడం వల్ల ఆయన శరీరం వదిలేశారు. ఈ కురతాళ్వారేమో అలానే అంధత్వంతో ఉన్నారు. ఒకనొక సమయం వచ్చేసరికి ఏమైంది, రామానుచార్యకి అనుగ్రహం చేత ఆయనకి స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్తే స్వామి దర్శనం చేసుకోలేకపోతున్నానే అని అనుకున్నాడు. కళ్ళు వచ్చేసాయి. అందరూ ఆనందంగా చూడు కురతాళ్వారికి మళ్ళీ దృష్టి వచ్చేసింది, చూడండి మళ్ళీ దృష్టి వచ్చింది. రామానుచారు ఎక్కడి నుంచి ఆశీర్వదించారు అనమాట. అంటే నా శిష్యుడు నా కోసం ఎంతైనా త్యాగం చేయగలడు చూడండి అని చెప్పి అయినటువంటి బిడ్డకి పరాశర భట్ అని పేరు పెట్టి ఆ పరాశర భట్ని వైష్ణవ పీఠాధిపతిగా చేస్తే ఆ పరాశర భట్టు పంపించినటువంటి ఒక భక్తుడు ఇక్కడ కొండ మీదకి వచ్చి అనంతాచారిని కలిసి వైష్ణవుడు అంటే ఎవరు, హూ ఈజ్ రియల్ వైష్ణవ అని అడుగుతాడు. ఇంకా అక్కడ అడిగాడు ఆ ప్రశ్న. పరాశర భట్ అన్నాడు, సమాధానం ఎక్కడి నుంచి వస్తే బాగోదు, కొండ మీద నుంచి వస్తే బాగుంటుంది, అక్కడికి పోని పంపించాడు. ఈయన ఏం చేశాడు, సమాధానం చెప్పాడు 6 నెలల తర్వాత. సమాధానం నాకేం అర్థం కాలేదంటే, ఈ సమాధానానికి అర్థం ఇక్కడ చెప్తే బాగోదు, కొండ కిందకి వెళ్ళి నువ్వు శ్రీరంగం కావేరి నది ఒడ్డుని విను పో అని చెప్పి కొండ మీద వినని ఆయన పంపిస్తే కావేరి నది ఒడ్డుని వినని ఈయన పంపించాడు. మళ్ళీ అక్కడికి వెళ్తే అక్కడ పరాశర పట్టు దాని వివరణ చెప్పారనమాట. అట్లా ఆ రామానుచార్య ఆ మేలుకోటలో ఉన్న సందర్భం ఏదైతే ఉందో చాలా చాలా ప్రత్యేకమైనటువంటి సమయం. ఆ సందర్భంలో అక్కడ కోనేరులో ఒకరోజు దిగి స్నానం చేస్తూ ఉండగా అప్పుడు ఆయనకి వార్త తెలిసింది. ఏమని, ఈ చోళరాజు ఇక్కడ రాచపుండు పుట్టి ఆ రాచపుండుతోనే చనిపోయాడు అని చెప్పేసి ఇవన్నీ ఏమన్నా తెలుసు రామానుచార్య, బాలాజీ తన సుదర్శన చక్రంతో అతన్ని సంహరించారు, ఇంత మంచి కళ్యాణమైన వార్త చెప్పేవయ్యా నాకు, కాబట్టి ఈ రోజు నుంచి కోనేరు పేరు కళ్యాణి అని చెప్పేసాను. ఇప్పుడు కూడా కళ్యాణి అని పిలుస్తారు ఆ కోనేరు అక్కడ మేలుకోటలో ఉంది. అలా రామానుచార్య మేలుకోటలో కొన్నాళ్ళుండి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి శ్రీరంగం వచ్చి శ్రీరంగం, మేలుకోట, కాంచీపురం, తిరుపతిలో సంవత్సరం రోజులు. ఎప్పుడు తిరుమల నమ్మి దగ్గర రామాయణం చెప్పించుకున్నాం. మళ్ళీ అనంతాచార్యని సేవకు పంపించిన తర్వాత అప్పుడు ఒకసారి వచ్చారు. వచ్చి 3 రోజులు కొండ మీద ఉండేసి మళ్ళీ దిగి వెళ్ళిపోయారు. ఆ 3 రోజులు కొండ మీద ఉన్నప్పుడు ఎలా మోకాళ్ళతో ఎక్కారు, 3 రోజులు ఉపవాసం ఉన్నారు ఏమి తీసుకోకుండా. మళ్ళీ కొండ దిగిన తర్వాతనే ప్రసాదం చేసుకున్నారు. ఎందుకంటే కొండ ఆదిశేషుడు అవతారం కనుక నేను కొండకి కాళ్ళతో ఎక్కలేను, మోకాళ్ళతోనే ఎక్కుతానని చెప్పేసి ఎక్కారు. అందుకని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని అందరికీ ఇవ్వడానికి అత్యంత గొప్పగా ఆయన ప్రేరేపించింది ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి అడిగి మరీ ఒక్కొక్కరిని తీసుకున్నారు. ఆయన ఒక సైన్యాన్ని సిద్ధం చేశారు. ఆయన చాలా మిషనరీ స్పిరిట్ అయింది రామానుజాచార్య. ప్రభుపాదుల వారు అనేక సందర్భాల్లో రామానుజాచార్యని పొగుడుతూ చెప్తారు అనమాట. రామానుజాచార్య మిషనరీ స్పిరిట్ అయింది, ఉద్యమ స్ఫూర్తి అయింది. ఊహించగలరా, 10,000 మందిని ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఆయన ఇంటికొకరిని. ఇప్పుడు ఉండేది ఒకరే ఇద్దరే, ఇప్పుడు సాధ్యం కాదు. కానీ అప్పుడు ఆయన డిమాండ్ చేసి తీసుకునేవాడు. నా శిష్యులు అయిన వాళ్ళు నాకు సనాతన ధర్మానికి సైనికులను పంపించాడు. సనాతన ధర్మం కాపాడడానికి ఒక సైన్యం కావాలి, దేశ రక్షణకి అక్కడ ఎట్లయితే సైన్యం కావాలో, ఒక బ్యాంక్కి లేకపోతే ఒక షాపింగ్ మాల్కి దాన్ని కాపాడుకోవడానికి ఎట్లయితే ఒక సెక్యూరిటీ కావాలో, అదేవిధంగా ఒక కంపెనీ ఉంది, గోడౌన్ ఉంది, దాన్ని కాపాడుకోవడానికి ఒక సెక్యూరిటీ ఎట్లా కావాలో సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఒక సెక్యూరిటీ, ఒక సైన్యం కావాలి. కాబట్టి సనాతన ధర్మ పరిరక్షణ కోసం నాకు ఇవ్వండి పిల్లల్ని అని చెప్పి అలా ఆయన తీసుకుని శిక్షణ ఇచ్చి ఇప్పటికీ బౌద్ధ మతంలో ఉంది. ఇప్పటికీ ఉంది, అంతలా లేదు కానీ కొంత ఉంది. ఇప్పటికీ కూడా ఇస్తారు, వాళ్ళే మొక్కుకొని వాళ్ళే ఇచ్చేస్తారు, వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చేస్తారు పిల్లల్ని. వాళ్ళు ఇంకా అక్కడే ట్రైనింగ్ అవుతారు, అక్కడే ఉంటారు. ఆ విధంగా అలాంటి ఒక ఉద్యమ స్ఫూర్తి
ప్రభుపాదుల వారు తీసుకున్నారు రామానుజాచార్య నుంచి. మీరు చూడండి, భగవద్గీత ఉపోద్ఘాతం వస్తుంది అధ్యాయం మొదలుకు ముందు. ఆ ఉపోద్ఘాతంలో రామానుజాచార్య గురించి ఎంత చక్కగా చెప్పారు ప్రభుపాద, చదవండి ఒకసారి. సనాతన ధర్మం అనేటువంటి మాటకి ఎంత చక్కగా అర్థం వచ్చింది, ఎంత చక్కగా వివరణ చెప్పారు అని చెప్పేసి అక్కడ చాలా గొప్పగా పొగిడారు. రామానుజాచార్య చేసినటువంటి ఆ ప్రచారం సామాన్యమైంది కాదు. అందరి చేత ఆయన ఏం చేయించారు? యజ్ఞం చేయించారంట. ఏం యజ్ఞం అది? జ్ఞానయజ్ఞం. ఆ జ్ఞానయజ్ఞమే అందరికీ గతి. దేనికి గతి? మోక్షాన్ని సాధించడానికి అని ఎవరు చెప్పారు? అన్నమయ్య. ఏమని చెప్పారు? జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనం, నానార్థముల నిన్నే నడపే మా గురుడు, జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము, నానార్థముల నిన్నే నడపే మా గురుడు, జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. అలరి దేహమనేటి యాగశాలలోన బలువయ్య జ్ఞానపు పశువును బంధించి, కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి, కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వెలయ జ్ఞానాగ్నిలో వేలిచె మా గురుడు, జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము, నానార్థముల నిన్నే నడపే మా గురుడు. అంటే శరీరం అనే ఒక యాగశాల, దానిలో ఒక పశువు ఉంది. ఇక్కడ ఆ పశువు పేరేంటి? అజ్ఞానం. అజ్ఞానం అనే పశువు ఉంది. ఈ అజ్ఞానం అనే పశువు ఏంటంటే కృష్ణుడి గురించి, కృష్ణుడి యొక్క భక్తుల గురించి, కృష్ణ నామం గురించి, కృష్ణ జ్ఞానం గురించి మనకు సరైన అవగాహన ఇవ్వడం లేదు ఆ పశువు. అజ్ఞానం అనే పశువు. అందుకే మరే మనిషియో పశువు అను అని అంటారు. ఇదే ఆ మనిషియో పశువు అని కూడా అజ్ఞానం అనే మాట వచ్చినప్పుడు వస్తుంది. ఏం చేయాలి? ఈ పశువుని బంధించి కలసి వైరాగ్యపు కత్తితో కోసారు. కలసి అనే మాట ఎందుకంటే వైరాగ్యం ఒకరికొకరు గుర్తు చేసుకుంటే తప్ప రాదు. మనకు మనం కష్టం. ఒకరికొకరు గుర్తు చేసుకోవాలి వైరాగ్యం అని. అరే ఒక రోజుకి శరీరం వదలాలి, జాగ్రత్త. ఈ లోపల చేయాల్సిన పని తొందరగా చేసుకుందాం, చేయాల్సిన భక్తి త్వరగా చేసేద్దాం, చేయాల్సినటువంటి చేసేద్దాం, చదవాల్సిన శాస్త్రాలు బాగా చదివేస్తాం. ఒకరికొకరు గుర్తు చేసుకోవాలి. అలా అజ్ఞానం అనేటువంటి పశువుని వైరాగ్యంతో కోసి ఆ జ్ఞానం అనే అగ్నిలో వేయాలి. ఎందుకని? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ. కృష్ణుడి దృష్టిలో పండితుడు ఎవరు? స్కాలర్ ఎవరు? జ్ఞానం అనేటువంటి అగ్నితో తన కర్మలన్నీ దహించుకునేవాడు నిజమైన పండితుడంట. ఎరుడేట్ స్కాలర్ అంటే వొకాబులరీ ధారాళంగా మాట్లాడేవాడు కాదు. జ్ఞానం అనే అగ్నితో కర్మలన్నీ కాల్చుకోవాలి, అతను పండితుడు. అప్పుడు అవన్నీ అలా జరగాలి అంటే దానికి మంచి సాంగత్యం ఉండాలి. ఎటువంటి సాంగత్యం ఉండాలి? మంచి సభ ఉండాలి. ఏం సభ అది? ముని సభ. ఆ ముని సభ ఎలా వస్తుంది? పిలుచుకోవాలి అందరినీ, దండం పెట్టుకొని మొక్కుచు వైష్ణవులందరి ముని సభ గూడవే, చొక్కుచు శ్రీపాద తీర్థ సోమపానము నుంచి, చక్కగా సంకీర్తన సామగానమును చేసి, చక్కగా సంకీర్తన సామగానమును చేసి, ఎక్కువతో యజ్ఞము చేయించెవో మా గురుడు, జ్ఞాన యజ్ఞమీ గతి మోక్ష సాధనము. ఏమంటున్నారు అక్కడ? భక్తులందరినీ కూడబెట్టుకొని చక్కగా వీళ్ళతో ఏం చేయాలి?
కృష్ణ కథా చర్చ అనేటువంటి తీర్థం తీసుకోవాలి. ఇది తీర్థం. ఇప్పుడు అందరూ తీర్థస్నానం పుణ్యస్నానం పరిగెడుతున్నారు కదా. ఉం? సరే, కానీ నిజమైన తీర్థం ఏది? తీర్థి కుర్వంతి తీర్థాని. కృష్ణ కథా చర్చ జరిగేటువంటిది నిజమైన తీర్థం అంట. అన్నమయ్య చెప్తున్నాడు. నిజమైనటువంటి సామవేదం ఏది? సంకీర్తనే నిజమైనటువంటి సామవేదం. సంకీర్తన సామవేదం అంట. చక్కగా సంకీర్తన సామగానం, సామగానము సోమపానం, సోమపానం ఏంటి? కృష్ణ కథా చర్చ, సామగానం ఏంటి? సంకీర్తన. ఇలా మనం చేస్తే ఆ యజ్ఞము గొప్పగా జరుగుతుందంట. యజ్ఞం, ఆ యజ్ఞంలో విసుగే రాదంట. ఇలా యజ్ఞం నువ్వు చేస్తూ ఉన్నావు అనుకో, అప్పుడు ఏం చేస్తాడు గురువు? దాన్ని చూసి అవునా, గురువు నీకు ప్రసాదం ఇస్తాడు. ఏం ప్రసాదం అది? గురువు ఇచ్చే ప్రసాదం ఏంటి చెప్పు? దీక్ష. తదీయ గురు ప్రసాదంబు పురోడాశమిచ్చి కుదదీర ద్వయమను కుండలంబులు పెట్టి ఎదలో శ్రీ వెంకటేశునిటు ప్రత్యక్షము చేసి, ఎదలో శ్రీ వెంకటేశు నిటు ప్రత్యక్షము చేసి ఎక్కువతో యజ్ఞం చేయించెవో మా గురుడు. జ్ఞాన యజ్ఞమీ గతి మోక్ష సాధనం. నానార్థముల నిన్నే నడపే మా గురుడు. జ్ఞాన యజ్ఞమీ గతి మోక్ష సాధనము. ఇది నిజమైనటువంటి మోక్ష సాధన. రామానుజాచార్య తన యొక్క చివరి సమయం వచ్చేసరికి అందరి భక్తులను ఒకేసారి పిలిచారు. వాళ్ళకి అర్థమైపోయింది ఆచార్యుడు బయలుదేరుతున్నారు. అయితే ఆయనకి చాలా బలమైన కోరిక. ఏమని? నేను ఎక్కువ కాలం ఉండాలి, ఎక్కువ కాలం ఉండి ఎక్కువ ప్రచారం చేసి ఎక్కువ మంది భక్తులు తయారు చేయాలి. చాలా బలమైన కోరిక. ఆయన ఎలా కోరుకున్నారంటే, భగవంతుణ్ణి అందరూ శతమానం భవతి అంటారు 100 సంవత్సరాలని, నేను 100కి అదే అనేది డబులెట్ అనేది ఇదేనా, 100కి 100 200 సంవత్సరాలు ఉండి నేను ఇక్కడ ప్రజలకి ప్రచారం చేసి కృష్ణుడి గురించి భక్తులు తయారు చేయాలి. కానీ భగవంతుడు ఆయనకి 120 సంవత్సరాలే అవకాశం ఇచ్చారు. 120 ఏళ్ళు ఉన్నారు. 120 ఏళ్ళకి అంతిమ సమయం వచ్చేసరికి రంగనాథ స్వామి చాలా ప్రాధేయంగా ప్రార్థన చేశారు. నేను అనుకున్నాను 200 సంవత్సరాలు ఇమ్మని, నాకు 120 ఏళ్ళే ఇచ్చేవే రంగనాథ, ఈ శరీరానికి ఇంతవరకేనా అని. సరే అర్థం చేసుకొని మొత్తం వైష్ణవులందరినీ పిలిచాడు. పిలిచి అందరి దగ్గరికి వస్తే అప్పుడు వాళ్ళకి ముఖ్యమైనటువంటి ఉపదేశాలు చెప్పాడు. ఆయన చెప్పిన ఉపదేశాల్లో ప్రధానమైన ఉపదేశం ఏంటంటే, ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ మీరు మీ వైష్ణవుల మధ్య బంధాన్ని వదిలిపెట్టొద్దండి. ఎందుకంటే మాయ ప్రవేశించి, ఆ పదం కన్నా మంచి పదం ఏదంటే కలిపురుషుడు ప్రవేశించి తిష్ట వేసుకొని కూర్చోడానికి అదే మార్గం. ఏది? వైష్ణవ బంధం విడిపోవడమే. అందువల్ల మీ ఆ వైష్ణవ బంధాన్ని, ఈ వైష్ణవ బంధం బంధాల కన్నా బంధుత్వాల కన్నా కూడా అత్యంత గొప్పది, ముఖ్యమైనది. ఎందుకంటే బంధాలు బంధుత్వాలన్నీ కర్మానుసారంగా వచ్చినాయి. ఏమి? ఇది కర్మానుసారంగా రాలేదు, ఇది ధర్మానుసారంగా వచ్చింది. నువ్వు ధర్మాన్ని ఆచరించడానికి వస్తే నువ్వెవరో నాకు తెలిసింది, నేనెవరో నీకు తెలిసింది. అంతేగాని కర్మానుసారంగా మనం కలవలేదు. కర్మానుసారంగా ఎవరు కలిశారంటే నీ తల్లిదండ్రులు, నీ భార్య బిడ్డలు, వాళ్ళు కర్మానుసారంగా కలిశారు నీకు. మేమంతా ఎలా కలిసామంటే ధర్మానుసారంగా కలిసాం. అందువల్ల ఇది వదలొద్దు అని రామానుచార్య గట్టిగా వాళ్ళకి ఉపదేశం చేసి అందరూ ఆయన పక్కన చేరి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అందరూ అష్టాక్షరి మంత్రం చెప్తూ ఉండగా ఆయన కోరారు, చెప్పండి అని. అందరూ చెప్తుంటే ఆ అష్టాక్షరి మంత్రాన్ని వింటూ శరీరం వదిలేశారు. వదిలేసరికి ఇంకా వాళ్ళు అత్యంత దుఃఖంతో రామానుచార్యం తీసుకొని, గురువు గారు అక్కడ ఉన్నారు, యమునాచారి ఎక్కడ, కావేరి నది ఒడ్డున, అక్కడికి తీసుకెళ్లాలని చెప్పేసి తీసుకెళ్తుంటే పక్కన లోపల నుంచి నంపిన వాళ్ళు, ఆపండి, ఎక్కడ తీసుకెళ్తున్నారు?
రామానుజాచార్య నాకు దూరం చేయకండి, ఆయన్ని ఈ మందిరం లోపలే ఇక్కడే ప్రతిష్ఠ చేయండి అని చెప్పి. ఇది ఎక్కడ జరగలేదు. స్వయంగా గుడి లోపలే ఆయన సమాధి పెట్టండి అని చెప్పేసి భగవంతుడే శాసించాడు. అందుకని చెప్పి కావేరికి తీసుకెళ్దామని అనుకున్న వాళ్ళు ఆపేసి మళ్ళీ తీసుకొచ్చి ఆ గుడిలోనే ఈ మూల ఇటువైపున ప్రతిష్ఠించారు. ఆ 1000 ఏళ్ల రామానుజాచార్య యొక్క దివ్య స్వరూపం ఇప్పటికి కూడా అలానే ఉంది. హరి హరి ఓ. ఆయన ఉపదేశాలు ఇప్పటికీ ప్రతి వైష్ణవుల యొక్క హృదయంలో ఇంకా ప్రజ్వలిస్తూనే ఉన్నాయి. భగవంతుడు ఇన్నేళ్లు తనకు సేవ చేసినటువంటి ఆ శరీరాన్ని కూడా ఆ భగవంతుడి యొక్క సేవలో పేరుకి భౌతికమైన శరీరం అనేది ఆధ్యాత్మికం అయిపోయి ఉంటుంది అనమాట. అందుకని ఆ శరీరం బయటికి పోయేది కూడా భగవంతుడు ఒప్పుకోడు. రాధా దామోదర దేవాలయంలో చూశారు కదా, ఎన్ని వైష్ణవుల సమాధులు అది భగవంతుడు పెట్టించుకున్నాడు అక్కడ. అది అంతమంది వైష్ణవులు వచ్చిన వాళ్ళందరూ వైష్ణవ సమాధుల చుట్టూ ప్రదక్షిణ చేపిస్తున్నాడు ఆయన. ప్రదక్షిణ చేపిస్తూ దానికి మళ్ళీ ఏం చెప్పాడు, 4 సార్లు ప్రదక్షిణ గోవర్ధన అక్కడ పెట్టించి 4 సార్లు ప్రదక్షిణ చేయండి, మీ గోవర్ధన పరిక్రమ ఫలితం అంటున్నాడు. ఎందుకు భగవంతుడు ఆయనకి దయాగుణం ఏంటంటే, భౌతిక శరీరమైన ఇది నా సేవలో ఉంది కాబట్టి దాన్ని కూడా భగవంతుడు ఆధ్యాత్మికంగా స్వీకరిస్తాడు. అర్థమైందా? ఈ విషయాన్ని హనుమంతుడు చెప్తాడు. నీకేం కావాలి హనుమ, కోరుకో, ఎందుకు ఈ కోతి శరీరం, నువ్వు అడిగితే మంచి శరీరం ఇస్తాను నేను, మంచి రూపం ఇస్తాను నేను, వేరే శరీరం ఇస్తాను నీకు, ఈ కోతి రూపం దేనికి, వేరేది కోరుకుంటా ఇస్తాను నేను అని చెప్పి రాముడు అంటే, నాకు ఈ కోతి రూపమే, ఈ వానర రూపమే ఇలానే ఉండాలి, ఈ శరీరమే ఉండాలి. అయ్యో అదేంటి హనుమంతుడు గొప్ప భక్తుడు అంటారు అందరూ, నువ్వేంటి హనుమ, నీకు దేహం మీద ఇంత అటాచ్మెంట్ ఏంటన్నాడు రాముడు. నీకు ఇంత దేహబంధం దేనికి అని అంటే, నాకంతే, అది ఎవరైనా ఎట్లయినా అపార్థం చేసుకుని నాకు అనవసరం, నాకు ఈ దేహం అంటే బంధన అంతే. ఎందుకు నీకు ఈ దేహం అంటే అంత బంధన చెప్పు అని. ఎందుకంటే ఈ దేహాన్ని రాముడు బంధించాడు, అందుకని ఈ దేహం పట్ల నాకు బంధన. సీతాన్వేషణలో సీతను తెలుసుకుని వచ్చిన తర్వాత ఆ కబురు చెప్పిన దానికి రాముడు, నేను ఏమి ఇవ్వగలనయ్యా, నా దగ్గర ఏముంది నీకు ఇవ్వడానికి, దగ్గర తీసుకొని ఎంత ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు కదా. రాముడు బంధించిన ఈ శరీరం అంటే నాకు మహాబంధన, అందుకే నేను ఈ శరీరం వదలండి. అక్కడ ఏం చెప్తున్నారు, భగవత్ సేవలో ఆ భౌతికమైనటువంటి శరీరాన్ని నిమగ్నం చేస్తే అది ఆధ్యాత్మికం అయిపోతుంది. అర్థమైనా? ప్రభుపాదుల వారి ఉదాహరణ చెప్తున్నారు. అతను చూడండి, ఆయన పేరేంటి, బలి చక్రవర్తి. ఆయనకు ఉండేదంతా భౌతికమైన సంపద. ఆ భౌతికమైన సంపద అంతా దేవుడికి ఇచ్చేసి భగవంతుడి నుంచి శాశ్వతమైన సంపదను పొందాడు. ఏమిటది? భగవంతుడినే పొందాడు. ప్రభుపాద అన్నారు, తెలివిగలవాడు, తెలివిగల బేరం చేస్తాడు ఈయన, ఏమి మంచి బార్గెనింగ్ చేశాడు ఈయన. ఎందుకంటే ఇప్పుడు మీకు 10 రూపాయలు నువ్వు ఇస్తే 10 రూపాయలు వస్తూ వస్తుంది, 20 రూపాయలు ఎవడు ఇవ్వడు నీకు వస్తూ. నువ్వు 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఇస్తావు, అంతేనా? సీతమ్మ గారు చెప్పాలి. కానీ ఇక్కడ ఏంటంటే భౌతికమైనటువంటి వస్తువు సంపద ఇచ్చి భగవంతుని సంపదగా పొందాడు. ఇది ఈక్వల్ కాదు. ఇది అసలు ఇది ఏదంటారు చూడండి, నేను మొన్న వెళ్ళాను మార్కెట్కి, 10 రూపాయలు ఇచ్చాను, 10 రూపాయలు ఇచ్చి నాకు 100 రూపాయల వస్తువులు వచ్చేసినాయి అని చెప్పి గొప్పగా చెప్పుకుని డబ్బా కొట్టుకొని చెప్తా ఉంటాను, నేను చాలా చౌక బేరం చేశాను అని. ఇది అలాంటిది. ప్రభుపాద భాష్యంలో చెప్తున్నారు. ఆయన ఎంత తెలివిగా ఉన్నాడు చూడండి, బలి చక్రవర్తి. భౌతికమైనంతా దేవుడి ముఖాన్ని కొట్టేసి భగవంతుని సంపదగా పొందేసి, ఆ విధంగా ఏంటంటే ఆ భగవంతుని యొక్క సేవలో ఉన్నటువంటి ఆ రామానుజ దివ్య శరీరం ఇప్పటికీ ఉంది. అందుకని భగవంతుడు, మనం అది అపార్థం చేసుకుంటారు చాలా మంది, ఇదేంటి బృందావనంలో ఆ దామోదరు గుడి చుట్టూ సమాధులను చూసి, ఇదేంటి సమాధులు, ఏంది ఈ బృందావనం అని చెప్పి సమాధుల దగ్గర తీసుకొచ్చున్నది ఈమె అని చెప్పి అంటారు. అంతేనా? చిత్తం అట్టగా అనుకుంటారు వాళ్ళకి తెలియదు అది నిజమైన బృందావనం. అందుకే ఇక్కడ అనంతాచార్య సమాధం ఏమన్నా రాస్తుంది, అక్కడ పేరు చదవండి, అనందాళ్వార్ బృందావనం. అది బృందావనం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 రామ.
శ్రీపాద రామానుజాచార్య తిరువభావ మహోత్సవ్ కి, అనంత కోటి వైష్ణవ బృంద కి, నామాచార్య హరిదాస్ ఠాకూర్ కి, జై గౌర్ ప్రేమానందే, హరి హరి బోల్. హరే కృష్ణ. ఉంటుంది.